Today's session will be a bit of orientation. మీకు గ్రూప్ 2 మెయిన్స్. సో అందరూ క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చి ఉంటారు. సో ఏపీపీఎస్సీ హ్యాస్ బిన్ లిబరల్, ఎక్కువ మంది ఉన్నారు కదా. సో ఒక చిన్న ఓరియంటేషన్ అండ్ ఎ బిట్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ మెయిన్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని. 2018 and 19లో జరిగింది కదా లాస్ట్ టైం. సో సిన్స్ ఐ థింక్ పాస్ట్ 5 years యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్. గ్రూప్ 2 జరగలేదు కదా. 18, 19లో కూడా నేను రాశాను. అంటే ఎగ్జామ్ గురించి నాకు తెలుసు, సెలెక్ట్ అయ్యాను కానీ వెళ్ళలేదు. అప్పుడు ఉండే ఉద్యోగానికే బెటర్ అని చెప్పేసి. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఎందుకు చెప్తున్నానంటే టు మేక్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్. మరీ అంత మీరు భయపడినంత ఏం ఉండదు. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అక్వైంటెడ్ విత్ యూపీఎస్సీ కానీ అంతకుముందు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు. సో అప్పుడు ప్రాక్టికల్గా నేను ఏపీ హిస్టరీ 0 నాకు తెలిసింది అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు. అండ్ ఏపీ రిలేటెడ్ డీటెయిల్స్ బాగా తక్కువ తెలుసు. అప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది అప్పట్లో. మనకి యోజన అట్లా ఉండేది అది. సో అది చదవడం వరకే మోస్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ అంతే. సో అసలు ఈ ఎగ్జామ్ ఏంటి అనేది అంటే తర్వాత మనకు కూడా అవగాహన ఉండాలి కదా, టు టేక్ సెషన్స్ ఎక్సెట్రా. అందుకు రాశాను అది. బట్ డీసెంట్ మార్క్స్ వచ్చినాయి. అఫ్కోర్స్ ఏపీ హిస్టరీ బిట్లన్నీ ఎత్తిపోయినాయి. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి మాలాంటి వాళ్ళం లాస్ట్ దాకా వెళ్ళాం. ఫస్ట్ టైం రాశాను, వెళ్ళాను. డిటి అనే పోస్ట్ ఉండేది, అది వచ్చింది. యాక్చువల్గా రాయడానికి మెయిన్ కారణం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ ఏదో 1-2 పోస్టులు ఉన్నాయి. నేను డెప్యుటేషన్ అడిగితే ఇవ్వలేదని ఏదో పంతానికి రాశాను. అది అవ్వలేదు. మన తక్కువ ప్రిపరేషన్తో అది క్లియర్ అవ్వలేదు. సో రెండోసారి ఏమైంది, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మంటే నాకు ఇది మారల్ బ్యాగేజ్ యాడ్ చేశారు. నువ్వు కొంతమంది అవకాశాలను దెబ్బతీస్తున్నావు అని. అందుకని చెప్పేసి రిలింక్విష్మెంట్ ఫామ్ ఉంటుంది, ఇచ్చేసాను. ఆయన సాయి ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన ఉండేవారు. సరే, ఎనీవే. సో ఏపీ ఎకానమీ అసలు ఏంటి, హౌ టు అప్రోచ్ విత్ ఏపీ ఎకానమీ యాజ్ సచ్. మీకు పేపర్ 2 సెక్షన్ ఏని ఎట్లా అప్రోచ్ కావాలి అనేది. అఫ్కోర్స్ సిలబస్ రీఆర్గనైజ్ చేసిన చాలా వరకు లార్జ్లీ సిమిలర్ ఉంది. సిలబస్ రీఆర్గనైజేషన్లో నా అబ్జర్వేషన్లో డూప్లికేషన్ తీస్తారు అంతే, ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని, అంటే ప్రిలిమినరీ స్టేజ్లోని మెయిన్ స్టేజ్లోని. అండ్ గ్రూప్ 2కి వచ్చేసరికి వెరీ మచ్ సర్టైన్. ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమైపోతుంది పోస్ట్ వస్తుందా లేదా, ఏ పోస్ట్ వస్తుందని. లేదు నాకు తెలియట్లేదు అని అన్నారంటే మన ప్రిపరేషన్ కొంచెం తేడాగా ఉన్నట్టు. సో సెలెక్ట్ అవుతున్నాం లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో కమింగ్ టు ద సెషన్, ఈరోజు ఓరియంటేషన్తో పాటు ఫ్యూ టాపిక్స్ తీసుకుని, అంటే పార్ట్ 1లో యూనిట్ ఆర్ చాప్టర్ ఏదైనా పిలవచ్చు మీరు. యూనిట్ 3, 4 and 5 సిలబస్ ఉంది. ఈ వీక్ అంతా అప్ టిల్ ఫ్రైడే విల్ కవర్ ఆల్ దోస్ టాపిక్స్. సో ఈ టాపిక్స్లో ప్రతి యూనిట్లోనే 1 or 2 టాపిక్స్ తీసుకుని ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే మీకు అర్థం అవ్వాలి కదా మాడ్యూల్ ఎలా ఉండబోతుంది ఏంటని. దానికంటే ముందు ఒక చిన్న ఓరియంటేషన్ సెషన్. ఇక్కడ ఎంతమంది ఆల్రెడీ యూపీఎస్సీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్లియర్ అయిందా లేదా పక్కన పెట్టేయండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాను గ్రూప్ 2 రాసే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. సో మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు. రాయడం మంచిదే యాక్చువల్లీ. ఓన్లీ గ్రూప్స్ ఆర్ ఓన్లీ గ్రూప్ 2 ఇన్ స్పెసిఫిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, నీ మాటలు నేను నమ్మను. ఎందుకంటే నువ్వు ఇంటిగ్రేటెడ్ కోర్సులో చదువుకుని మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది నువ్వు పాస్ అవుట్ అయ్యి? నీ మీద పరువు నష్టం దావా వేస్తారు వాళ్ళు. 21st century వాళ్ళు నీ మీద పరువు నష్టం దావా వేస్తారు. వచ్చి ఇప్పుడు గ్రూప్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నానంటే సరే. సో మీకు గ్రూప్ 2 మెయిన్స్లో సో క్రౌడ్ లార్జ్లీ నా అబ్జర్వేషన్లో 2 కేటగిరీస్ ఉంటారు.
ఒకటి యూపీఎస్సి అండ్ ఇంతకుముందు గ్రూప్ 1 ఆర్ ఏపీపీఎస్తో పరిచయం ఉన్నవాళ్ళు, లార్జ్లీ యూపీఎస్సి క్రౌడ్. వీళ్ళు ఇంతకుముందు తక్కువ ఉండేవారు, 30-40% ఉండేవారు, ఇప్పుడు 80% ఉంటారు. ఈ క్లాస్ ఈజ్ అన్ ఇండికేటివ్. మీ క్లాస్లో స్ట్రెంగ్త్ చూసుకోండి, ఇండికేటివ్. నెక్స్ట్ ట్రెడిషనల్లీ గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా సెపరేట్ చేస్తున్నానంటే ఇన్ జనరల్ ఓన్లీ యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏపీ రిలేటెడ్ టాపిక్స్, ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ అండ్ సమ్ అదర్ స్టాటిక్ ఏరియాస్, రీఆర్గనైజేషన్ కావచ్చు, రీఆర్గనైజేషన్ ఇన్ అండ్ అరౌండ్ డీటెయిల్స్ కావచ్చు, ఐ మీన్ బైఫర్కేషన్ అండ్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఆఫ్ ఏపీ ఉన్నాయనుకోండి, ఏపీ ఎకానమీ, ఏదైనా పాలసీ డాక్యుమెంట్స్, దాని మీద అంత ఎక్కువ టైం వెచ్చించరు, అదొక కేటగిరీ. సో వాళ్ళు జనరల్ ఇండియన్ ఎకానమీ గురించి అడిగినా కానీ, లేదంటే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఈ ఏరియాస్లో బాగా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. అండ్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎక్కువ ఫ్యాక్చువల్గా కూడా క్వశ్చన్స్ ఉండేవి, ఒక 40-50%. ఇప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గుతుంది అనేది అఫ్కోర్స్ దట్ ఈస్ ఏ గెస్. అండ్ ఆల్సో మీరు రీసెంట్ టైమ్స్లో ఎగ్జామ్స్ చూస్తే, అంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ స్టేజ్ కానీ, లేదంటే గ్రూప్ 1 కానీ, ప్రిలిమ్స్ కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మోర్ ఆఫ్ యూపీఎస్సీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే కంప్లీట్ బట్టి కొట్టించే ఫ్యాక్ట్స్ జీరో అని నేను చెప్పను, కానీ అవి కూడా కొద్దిగా ఉంటాయి. మోర్ అనలిటికల్ కైండ్ ఆఫ్ పేపర్ వస్తుంది, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు దానికే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు ఏపీ హిస్టరీ అండ్ అదర్ ఏపీ రిలేటెడ్ డీటెయిల్స్, ఏపీ ఎకానమీ అంటే స్టాటిక్ పార్ట్ ఆఫ్ ఏపీ ఎకానమీ, ఇవన్నీ బాగా చదువుతారండి. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, లార్జ్లీ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేయకండి. ఐ మీన్ టు సే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏపీ హిస్టరీ నెగ్లెక్ట్ చేయకండి. ఏపీ హిస్టరీ నెగ్లెక్ట్ చేశారనుకోండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ద చైన్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్. సో ఆ 4 సెక్షన్స్లో తీసుకుంటే ఏపీ హిస్టరీలో డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండాలి మీకు. సో దానికి మీరు గ్రూప్ 1కి చదివినట్టుగా లిమిటెడ్గా చదివేస్తానంటే అవ్వదు. కొన్ని స్టాటిక్ సోర్సులు, ఐ మీన్ ట్రెడిషనల్గా మీకు ఉండే పుస్తకాలు ఏవైతే ఉంటాయో, హనుమంతరావు, పిఆర్ రావు, అవి ఇవి, ఆ తర్వాత ఈ సయీద్, మున్రత్నం, ఇంకా రకరకాల మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన ఏంటిది సమ్ నాయుడు. సో ఇలా 2 కేటగిరీ ఆఫ్ బుక్స్ ఉంటాయి. దాంట్లో కంప్లీట్లీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ బుక్స్ మాత్రమే చదివితే ఏపీ హిస్టరీ అంతకీ తెవలదు. ఏపీ హిస్టరీ చిరాకు వచ్చేస్తుంటుంది. అంటే అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద చదవకండి ఏపీ హిస్టరీ. అండర్లయింగ్ స్టోరీ కొంచెం తెలిసి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కొంతమంది ఒక 2-3 నాకు కాల్స్ చేశారు, ఏపీ అంటే మిగతా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తారంటే, పిన్ టు డీటెయిల్ చెప్పలేకపోవచ్చు, కానీ బ్రాడ్గా అయితే ఏపీ హిస్టరీకి సంబంధించి మార్కెట్లో దొరికే పాపులర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పాపులర్ సోర్సెస్ అన్నీ కూడా ఫ్యాక్ట్స్ని అక్యుములేట్ చేసిన సోర్సెస్ ఇవన్నీ. ఆ ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ లాగా చదివితే యూజువలీ రిటెన్షన్ ఉండదు, ఆర్ కొంచెం డీవియేట్ చేసి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ పెట్టలేరు. సో మీరు సబ్జెక్ట్ని కొంచెం ఈజీగా చదవాలంటే ఆ ఫ్యాక్ట్ అండర్లయింగ్ స్టోరీ తెలియాలి. దానికోసం స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో, కన్వెన్షనల్ బుక్స్, అవి చదవాలి. ఓకే, మోర్ లైక్ ఫ్యాక్ట్స్ ఆర్ బీడ్స్లా ఉంటాయి, ఆ అండర్లయింగ్ థ్రెడ్ ఆ స్టోరీ అనమాట. సో ఊరికే బట్టి కొట్టుకుంటే అంటే ప్రతి డైనాసిటీలోని లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చదువుకుంటే వెళ్ళారు అనుకోండి, దాని అండర్లయింగ్ ఫ్యాబ్రిక్ ఏంటో తెలియకుండా, అంటే అక్కడ సొసైటీ ఎలా ఉండేది, ఎకానమీ ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, ఇవేం తెలియకుండా ఊరికే బట్టి కొట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి, అవేం గుర్తుండవు. సో ఏపీ హిస్టరీని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 80-90% అందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే తర్వాత చూసుకుందామని అనుకుంటారు. సో 75 క్వశ్చన్స్లో అన్ని క్వశ్చన్స్ కాకపోయినా లార్జ్లీ ఒక 50-60 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయదగ్గ క్వశ్చన్స్ ఉంటాయి, పాపులర్ క్వశ్చన్స్ ఆర్ పాపులర్ థీమ్స్ ఉంటాయి. సో ఆ పాపులర్ థీమ్స్, ఈజీ క్వశ్చన్స్ ఆర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ వదిలేయకూడదు ఏపీ హిస్టరీలో. ఓకే, మీరు అవి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి, ఇగ్నోర్ చేసి, మిగతా 3 ఏరియాస్ మీరు ఎంత గట్టిగా రాసినా రూల్ అవుట్ అయిపోతారు కాంపిటీషన్లో, ఆర్ మీరు అనుకున్న పోస్ట్ రాదు. ఎగ్జిక్యూటివ్ కోసం రాస్తే నాన్ ఎగ్జిక్యూటివ్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఈ క్రౌడ్
ఈ క్రౌడ్, బెస్ట్ ఆఫ్ బోత్ ఉండాలి మీరు. దానికోసం ఇప్పటి నుంచే డైలీ కొంత టైం డెడికేట్ చేయండి. అండ్ స్పెసిఫిక్గా కొన్ని పాలసీస్ వస్తుంటాయి. అండ్ 18-19లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా 18-19 పేపర్స్ అనలైజ్ చేశారా? అప్పుడు నేను రాశాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. 43 or 44 క్వశ్చన్స్ కేమ్ అవుట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. మా విజయరహస్యం అదే. దాన్ని అంటే యూపీఎస్సీ చదివేవాళ్ళు యూజువల్లీ బడ్జెట్ ఎక్కువ చదువుతారు. అంటే ఇప్పుడంటే బడ్జెట్ని కూడా హైలైట్స్ ఇవి అంటే కంప్లీట్లీ ప్రాసెస్డ్ మెటీరియల్ వస్తుంది. అప్పుడు మేము బడ్జెట్ వచ్చిన వెంటనే ఆర్ సర్వే వచ్చిన వెంటనే నెక్స్ట్ రోజు మార్నింగ్ పట్టు కూర్చునే వాళ్ళం హార్డ్ కాపీ. సో అలవాటు ఉండేది కాబట్టి అవి చాలా ఈజీగా చదవగలిగేవాళ్ళం. సో దట్ పెయిడ్ ఆఫ్. సో మీరు కూడా చదవండి, ఇట్ విల్ పే ఆఫ్. ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఒక 6 పాలసీస్ రిలీజ్ అయింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇంకా ఇట్లాంటి ఒక 6 పాలసీలు రిలీజ్ అయినాయి. ఈ పాలసీలన్నింటికి పాలసీలు చదివామంటే ఇన్ఫోగ్రాఫిక్లు ఉంటాయి కదా, ఓన్లీ హైలైట్స్ రాసిన ఇన్ఫోగ్రాఫిక్స్, అవి చూసి అవి టిక్ పెట్టేసి అయిపోయింది అంటున్నారు 3-4 నిమిషాల్లో. అది చేయకూడదు. అంటే మీకు ఎగ్జామ్కి ఇంకా 3-4 రోజులే టైం ఉందంటే అది చేయొచ్చు, కానీ మీకు ఎగ్జామ్కి ఇంకా చాలా టైం ఉంది కదా. సో మొత్తం చదవాలి మీరు. ఆల్రెడీ ఏపీ జాగృతి అర్థశాస్త్రంలో ఉన్న వాళ్ళకి తెలుసు, పాలసీ చూడడానికి 30, 40, 50 పేజీలు ఉంటుంది, కానీ చదివితే అంత టైం ఏం పట్టదు, చాలా ఎలిమినేట్ చేసేయచ్చు. కీ పాయింట్స్ని హైలైట్ చేసుకుని చదవాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు మాడ్యూల్స్కి అటెండ్ అయిన వాళ్ళకి చెప్పాను ఎట్లా అప్రోచ్ అవ్వాలో. సో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని క్లియర్గా చదివితే దాని అండర్లయింగ్ వాళ్ళ ఇంటెంట్ ఏంటనేది అర్థమవుతుంది. కొన్ని టర్మినాలజీ ఉంటుంది, అంటే ప్యూర్ ఫ్యాక్ట్స్లో పడేస్తాడు టర్మినాలజీలు తీసుకొచ్చి, అవి గూగుల్ లాగా మనకి ఇబ్బంది పెట్టకుండా హెల్ప్ చేస్తాయి. సో సోర్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్, దాన్ని పట్టుకుని దాన్నే చదవండి. ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ అయ్యేటప్పుడు అంతా మీ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. మీకు పూరగా చదవడం ఇబ్బంది అయితే నేను చదివి ఆల్రెడీ హైలైట్ చేసి అండర్లైన్ చేసి స్టార్ మార్కులు పెట్టి షేర్ చేస్తాను. అట్లీస్ట్ అవైనా నెగ్లెక్ట్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా చదవండి. ఓకే, అదొక విషయం. సేమ్ ఇస్ ద కేస్ విత్ బడ్జెట్. షార్ట్ కట్స్ ఎతక్కండి. ఎందుకంటే ఆల్ ఇన్ ఆల్ ప్రతి సబ్జెక్ట్లోనే ఒక 4-5 బిట్లు ఉంటాయి. మీరు సిల్లీ మిస్టేక్స్ అని పిలుస్తారు వాటిని. సో అవి సిల్లీ మిస్టేక్స్ కాదు, మనం సరిగ్గా దాని మీద సీరియస్నెస్ పెట్టగా మనమే వదిలేస్తాం ఆ మార్కులన్నీ. ఓకే, సో 1 మార్క్ కూడా డిసైడ్ చేస్తుంది. మీకు అర్థమవుతుంది లాస్ట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత డిస్కషన్లో ఈ టీ షాపుల దగ్గర, టీ బడ్డీల దగ్గర అది డిస్కషన్ పడుతుంటారు. 1 మార్క్ వస్తే పోయేది, 2 మార్కులు వస్తే పోయేది. రావట్లా. మీరు ప్రాపర్గా చదివిన వాళ్ళు ప్రాపర్ చదివినట్టే వస్తుంది. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ద థింగ్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఏపీ ఎకానమీ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ అటెండ్ అయితే మీరు గ్రూప్ 2 క్లియర్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మిగతా కూడా చదువుకోవాలి, అంతే కదా. మిగతా కూడా చదువుకోవాలి. మిగతా చదవకుండా ఓన్లీ ఎకానమీలో అక్కడ చూడ్డు కదా వాడు. ఎకానమీలో 75కి 70 వచ్చినాయి, 65 వచ్చినాయో చూడ్డు. మిగతా వాటిలో పోయింది అనుకోండి, ఇట్ ఈస్ యూస్లెస్ అయిపోద్ది మీ ఎఫర్ట్ అంతా కూడా. సో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి, ఫస్ట్ పాయింట్. ఇంకా తర్వాత వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా చదవండి. మోస్ట్లీ మెటీరియల్ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఫుల్గా కంటెంట్ మొత్తం ఇచ్చేస్తాను, ఫ్యాక్ట్స్ మొత్తం ఇచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయకండి. మెటీరియల్ అంటే చాలా చోట్ల లాగి పీకి స్క్రీన్ షాట్లు పెట్టినవి ఉంటాయి. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నేను చెప్పిన గవర్నమెంట్ ఆర్ పాలసీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్రీన్ షాట్లే పెడతాను నేను ఎక్కువ డెఫినేషన్స్ కోసం. మరీ ఇక్కడ థియరీ అవసరం అనుకుంటే తప్ప నేను కంటెంట్ అక్కడ చూపించట్లేదు. సో మెటీరియల్ చూడడానికి ఎంత దుడ్డుగా ఉంది, లేదంటే ఎంత ప్రాపర్గా పుస్తకం లాగా టెక్స్ట్ బుక్లా ఉంది అనేది కాకుండా అది మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ టెక్స్ట్ బుక్లా తయారు చేయడం చాలా ఈజీ. చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఆర్టీఈటీ అన్ని రకాలు ఉన్నాయి కదా. సో అది చాలా ఈజీ. ఇలా ప్రతి సోర్స్ నుంచి పీక్కొచ్చి అక్కడ పెట్టడం చాలా కష్టం. ఓకే, ట్రై అండ్ అండర్స్టాండ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మెటీరియల్ హార్డ్ కాపీస్ ఇస్తారు కదా మీకు. అంటే పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 1 మెటీరియల్ ఇచ్చేస్తారు, పార్ట్ 2 అయిపోయిన తర్వాత పార్ట్ 2 మెటీరియల్ ఇచ్చేస్తారు. ఎవరెవరైతే దాంట్లో పార్ట్ అవుతున్నారో తీసుకెళ్ళి ప్రజాసేవలో భాగంగా మొత్తం అందరికీ పంచారు అనుకోండి,
మీరు బెనిఫిట్ కోల్పోతారు. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి 1:100, 1:200, 1:500 పులిహార పొట్లాలు పంచినట్టు సెలెక్ట్ చేయడు మెయిన్స్లో. ఎన్ని ఉద్యోగాలు ఉంటే దాన్ని బట్టే కదా సెలెక్ట్ చేస్తాడు. సో ఆ అడ్వాంటేజ్ మీరు పెట్టిన నెంబర్ ఆఫ్ అవర్స్ రీటైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, యా నెక్స్ట్. సో వీటన్నిటి తర్వాత ప్రాక్టీస్. నా అబ్జర్వేషన్లో చాలామంది ప్రాక్టీస్ చేయరు. ఎందుకు ప్రాక్టీస్ చేయరు? ఇది ఆబ్జెక్టివ్ పేపరే కదా, తెలిస్తే ఆన్సర్ పెడతాం కదా అని అనుకుంటారు. యూపీఎస్సీ రాసిన వాళ్ళకి, సీరియస్గా ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. తెలిస్తే పెట్టడం కాదు, తెలిసింది తప్పు చేయకుండా పెట్టాలన్నా 60 to 70% తెలిసిన బిట్టు మన కిట్టీలో వేసుకోవాలన్నా ప్రాక్టీస్ అవసరం. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, తెలిసింది తప్పు చేయకుండా పెట్టాలన్నా, అంటే సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఆ బిట్ని అటెంప్ట్ చేయాలన్నా, సో పార్షియల్లీ తెలిసిన దాన్ని మన స్కోర్లో యాడ్ చేసుకోవాలన్నా దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం కోసం మీకు మార్కెట్లో చాలా ఉంటాయి, ఇంకా అవన్నీ నేను చెప్పకూడదు. దానికి ఏం పెద్ద ఖర్చు అయిపోదు. ఏదో ఒక టెస్ట్ సిరీస్, ఇంకొక 2-3 మంచి పేర్లు ఏముంటాయి అవి దొరికేస్తూ ఉంటాయి. సో జిరాక్స్ షాప్ అన్న, ఇంకా కొన్ని బుక్ స్టోర్లు, వాళ్ళని పరిచయం చేసుకుంటే మొత్తం వస్తాయి. ఏం లేవంటాడు అంటే డబ్బులు ఎక్కువ కావాలని అర్థం. ఉంటాయి వాళ్ళ దగ్గర. లేదు అది ఇంకా బయటికి రాలేదంటాడు అంటే డబ్బులు సరిపోలేదని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో వేస్తారేమో, ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరూ వేసుకుంటున్నారు నన్ను. సరే, ఎనీవే, సో దట్ ఈస్ ద థింగ్. ఈ 3 to 4 పాయింట్స్ చెప్పి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అన్నీ మీ సైడ్ నుంచి ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? గ్రూప్ 2 యాజ్ సచ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సినాప్సిస్ రాసుకోండి. అంటే సిలబస్ ఓపెన్ చేసి పెడితే ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ ఇలాంటి ఆస్పెక్ట్స్కి, ఈవెన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రతి టాపిక్కి సిలబస్ రాసుకోండి. ఐ మీన్ సిలబస్ని అనుసరించి సినాప్సిస్ రాసుకోండి డీటెయిల్గా. అంటే షార్ట్ నోట్స్ అంటారు కదా, అది రాసుకోండి. రాసుకుని ఎక్కువసార్లు రివైజ్ చేయాలి. అది ఓపెన్ ఎండెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివారు అనుకుందాం, పాలిటీ ఎగ్జామ్ రాశారు ఒకటి. సో చదివినప్పుడు సినాప్సిస్ రాసుకున్నారు. ఎగ్జామ్ రాస్తే 15 బిట్లు తప్పైనాయి అనుకోండి. ఆ 15 బిట్లకు సంబంధించిన ఎడిషనల్ కంటెంట్ తప్పు ఎందుకైందో కూడా ఆ నోట్స్లో యాడ్ అవ్వాలి సినాప్సిస్లో. సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరి దగ్గర అయితే ప్రాపర్ సినాప్సిస్ ఉంటుందో వాడికి 10-15 మార్కులు ఎక్కువ వస్తాయి. అవసరం లేదని మాత్రం అనుకోకండి. గ్రూప్ 2 సీరియస్గా రాయదలుచుకుంటే మాత్రం యూ నీడ్ టు హ్యావ్ దట్ సినాప్సిస్. ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ, బిలీవ్ మీ, మొత్తం మిక్స్డ్ బిర్యానీ అయిపోద్ది లాస్ట్లో. ఏం గుర్తుండదు. అంటే గుర్తుండదు అంటే ఎగ్జామ్ హాల్లో గుర్తుండదని కాదు, ఎగ్జామ్ హాల్లో ఎలా అయినా గుర్తొస్తుంది, అది వేరే విషయం. గుర్తు లేదనే టెన్షన్ ఉంటుంది కదా లాస్ట్ 4 or 5 days, దాన్ని రీటైన్ చేయలేరు, మీకు అలవాట్లేదు కదా. సో ఆ కంఫర్ట్ లెవెల్ ఉండాలంటే ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ దట్ సినాప్సిస్. సినాప్సిస్ దగ్గర పెట్టుకోండి. మేక్ సినాప్సిస్ ఇఫ్ పాసిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్యామ్ టాపిక్ ఉండాలి సినాప్సిస్. అండ్ ఎస్పెషలీ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ పొలోమని అన్ని చదివేకండి. గవర్నమెంట్ సోర్సెస్, పిఐబి మోస్ట్ నెగ్లెక్టెడ్ సోర్స్. ఇప్పుడు మేము గ్రూప్ 1 రాసినా అంతే, మేము ఇన్ని కవర్లు చెప్తామా? రోజు ఎంతసేపు చదువుతాం మేము? ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకోండి, గ్రూప్ 1 ప్రిలిమ్సే రాయాలనుకోండి, ఒక హాఫ్ ఎ డే ఉంటుంది కరెంట్ అఫైర్స్ చదవడానికి. ఏం చదవాలి హాఫ్ ఎ డేలో? పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూలు, లేదంటే పిఐబిని ప్రాపర్గా నావిగేట్ చేసి ఉన్నాయి చదివేస్తాం అంతే. అవే వస్తాయి చూసుకోండి. మన గ్రూప్ 2 ఎగ్జామ్లో కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కావచ్చు, అంతకుముందు గ్రూప్ 1 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కావచ్చు, కరెంట్ ఇష్యూస్ మొత్తం అక్కడి నుంచి వచ్చినాయి, వస్తాయి. ఓకే, సో సింపుల్ థింగ్స్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాంప్లికేట్ చేసి మళ్ళీ మీకు ఇస్తారు, అది కన్జ్యూమ్ చేయకండి. సింపుల్ థింగ్స్నే కన్జ్యూమ్ చేయండి. ఆ న్యూస్ పేపర్ రీడింగ్ కూడా అవసరం టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఏం జరుగుతుంది మన స్టేట్కి సంబంధించి తెలుసుకోవాలి, పూర్తిగా వదిలేయకండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బడ్జెట్ వచ్చింది కదా, ఏపీ బడ్జెట్. నెంబర్స్ బాగా చదువుతారు మీరు, నెంబర్స్ బాగా చదువుతారు. ఇప్పుడు నెంబర్స్ చదువుతారు కదా, ఈ నెంబర్స్తో పాటు ఆ నెంబర్స్ వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ డిగ్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ బడ్జెట్ వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెయిడ్ ఏ విజిట్ టు ఢిల్లీ.
అక్కడ ఫినాన్స్ మినిస్టర్ని ఇంకా కొంతమంది క్యాబినెట్ మినిస్టర్ని కలిసాడు ఆయన. కలిసి ఈ గాట్ ఏ కైండ్ ఆఫ్ అప్రూవల్ అనుకోవచ్చు ఆర్ గో అహెడ్ అనుకోవచ్చు, తెచ్చుకున్నాడు. దేనికి? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఏంటా 2 ప్రాజెక్టులు? గోదావరి, పెన్నా, ఇంకా వంశధార, నాగావళి. దాని డీటెయిల్స్ తెలియాలి మీకు. అండ్ ఇంకోటి, ఆయన జిఎస్టీలో 1% కన్సెషన్ ఇవ్వమని అడిగాడు. సో మొత్తం అన్నీ చూసుకుంటూ ఉండాలి ఏం జరుగుతుంది ఏంటి. సెమీ కండక్టర్స్కి సంబంధించి కూడా ఎంఫసిస్ ఇస్తున్నారు. డ్రోన్ షో జరిగింది కదా, దానికి ఒక పాలసీ ఉంది. ఇట్లాంటివన్నీ అంటే కరెంట్ హ్యాపెనింగ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎకానమీతో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఉండే మొత్తం పాలసీస్ అన్ని మనం క్లాస్లో డిస్కస్ చేసేస్తాం. ఓకే, ఇన్ కేస్ ఏవైనా ఎడిషనల్గా మిగిలిపోయినా కానీ నేను ఇందాక చెప్పాను కదా, మొత్తం డాక్యుమెంట్స్ని హైలైట్ చేసి అక్కడే పొటెన్షియల్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ కొంతమందికి తెలుసు, హూ హ్యావ్ బిన్ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై ప్రీవియస్ మాడ్యూల్స్. నేను అక్కడ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అవి అక్కడికక్కడ చదివేసేయండి. చదివేసి మీ సినాప్సిస్ ఆర్ నోట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో యాడ్ చేసుకోండి. సో ఈ ఇష్యూస్ అన్నీ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేయరు. ఎందుకు ప్రాక్టీస్ చేయరంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చాక చేద్దాంలే అని ఇప్పుడు చేయరు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చాక చదివితే బెటరు, ప్రాక్టీస్ చేస్తే టైం పోతుందని చెప్పేసి అప్పుడు చేయరు. ఎగ్జామ్ హాల్లో చేస్తారు ప్రాక్టీస్ కదా, మార్కులు రావు ఎక్కువ, అందుకని ఎగ్జామ్ హాల్లో. తర్వాత సార్కి పనికి వస్తుంది ఎగ్జామ్ హాల్లో చేసింది. కాబట్టి ఇప్పుడు మీకు ఈసారి మీకు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్. సో హిస్టరీ చదువుతారు, ఒక 2 డైనాసిటీలు ఈరోజు కవర్ అయినాయి అనుకోండి, ఆ 2 డైనాసిటీలకు సంబంధించి ఎక్కడో చోట 50 వీటిలు తీసుకొచ్చి సాల్వ్ చేయండి, 30 వీటిలు తీసుకొచ్చి సాల్వ్ చేయండి, అంతే ప్రాక్టీస్, ఇంకేముంటుంది. ఓకే, సో యుల్ అండర్స్టాండ్ అట్లీస్ట్ నెగిటివ్ మార్కింగ్ని ఎట్లా నావిగేట్ చేయాలి ఏంటి అని. ఎన్ని బిట్లు అటెంప్ట్ చేసామనేది పాయింటే కాదు అసలు. యూపీఎస్సీ వాళ్ళతో మాట్లాడుతున్నాను కాబట్టి నేను దాని గురించి ఎలాబరేట్ చేయాల్సిన పని లేదు. ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేసామనేది పాయింటే కాదు. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయాక మీరే వింటారు డిస్కషను, నేను చాలా పెట్టాను నెగిటివ్లు పోయినాయి అంట, నేను చాలా సంపాదించాను లాస్ట్కి అడుక్కు తింటున్నాను అన్నట్టు ఉంటుంది. ఇది నువ్వు ఎన్ని బిట్లు పెడితే ఎవరికి కావాలి, ఎన్ని కరెక్ట్ అయినాయి కదా, అది కదా పాయింట్. సో బీ వెరీ కాన్షియస్, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే రివిజన్ కూడా అవుతుంది, అలవాటు వస్తుంది. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రివిజన్ చేయరు. మీ డేని బ్రేక్ చేయండి. అంటే రోజుకు ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉంటారు, 2 సబ్జెక్టులు చదివే వాళ్ళు ఉంటారు. మీరు 3 hours చదివారు అనుకోండి హిస్టరీ, అట్లీస్ట్ ఒక 20 minutes రివైజ్ చేయాలి దాన్ని. క్యుములేటివ్ రివిజన్స్, ఇది కూడా చెప్తుంటాను నేను చాలామందికి. సో డే వైజ్ రివైజ్ చేయాలి, వీక్లీ రివైజ్ చేయాలి. మీ షెడ్యూల్ ప్రకారంగా రివిజన్స్ ఎక్కువ పడాలి. చాలాసార్లు మిస్టేక్స్ ఎందుకు జరుగుతాయి? అస్సలు నేను ఈ బిట్ ఎక్కడా కనీ విని ఎరగని కంటెంట్, ఇది కనీ విని ఎరగని టాపిక్ అనే బిట్ ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటాయి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి. హార్డ్లీ 5 or 6 బిట్స్ ఉంటాయి మొత్తం పేపర్లో. సో అన్నీ తెలిసినవే, కానీ దానికి ప్రాపర్గా అంటే సర్టైనిటీ ఉండదు, చదివింది గుర్తుండదు, లేదంటే సూపర్ఫిషియల్గా చదివేసి ఉంటారు. సో అట్లాంటి బిట్స్ తగ్గిపోవాలి, వాటి కౌంట్ తగ్గాలంటే ఖచ్చితంగా రివిజన్ అవసరం. మీరు 2 టాపిక్లే చదవండి, దాన్ని రివైజ్ చేసుకోండి ప్రాపర్గా. ఓకే, ఇవన్నీ బేసిక్స్ మీ ప్రిపరేషన్లో. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ విత్ ద డీటెయిల్స్. సిలబస్లో ఏమేమి ఉన్నాయి అనేది. సో పార్ట్ 1లో 3, 4 and 5 ఉన్నాయి కదా. సో ఈ 3, 4 and 5కి సంబంధించిన స్టాటిక్ కంటెంట్, దాంతోపాటు ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి ఈ వీక్లో జరుగుతుంది. నెక్స్ట్ ఒక 3 weeks గ్యాప్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రయర్లీ ఇంటిమేట్ చేస్తాము. సో అప్పుడు కూడా ఒక 4 days or 5 days సెషన్ ఉంటుంది. అప్పుడు Unit 1 and Unit 2 అండ్ ఎనీ అప్డేట్స్. ఇఫ్ మోస్ట్లీ సోషియో ఎకనామిక్ సర్వే కూడా అప్డేట్ అయ్యి వస్తుందని చెప్తున్నారు. సో ఆ సోషియో ఎకనామిక్ సర్వేని కూడా అప్డేట్ చేసి డిస్కస్ చేద్దాం అప్పుడు. ఓకే, సో పార్ట్ 1 ఇది అయిపోయిన తర్వాత సండే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఏవైతే కంటెంట్ ఆర్ టాపిక్స్ ఇప్పుడు డిస్కస్ చేసామో ఈ వీక్ అంతా, సండే ఒక ఎగ్జామ్ ఉంటుంది. 50 అయితే 50, 75 క్వశ్చన్స్ అయితే 75 పెట్టుకుందాం. సో దట్ ఎగ్జామ్ మోడల్లో ఉంటుంది కదా, విత్ నెగిటివ్ మార్కింగ్. ఆ వీకెండ్ ఎగ్జామ్. సో పార్ట్ 2కి ఒక ఎగ్జామ్
మొత్తానికి గ్రాండ్ టెస్ట్ కావాలని ఎవరు అడిగారంట. ఓకే, వై నాట్. వై నాట్ అంటే ఆ వై నాట్ కాదు, ఇది వేరే వై నాట్. సో ఆ వై నాట్ కాదు, ఆ వై నాట్ చాలా డేంజర్ వై నాట్ అది. సరే, ఎనీవే షల్ వి స్టార్ట్. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్, క్వెరీస్ ఏమైనా ఉన్నాయా? సిలబస్ చూసారా అందరూ? ఇదే చూడడమా? చూశారు, ఓకే. సో క్విక్లీ ఒకసారి సిలబస్ రివ్యూ చేద్దాం, ఒక 10-15 మినిట్స్. సిలబస్లో మీకు ఏ ఏరియాస్ కొంచెం ట్రిక్కీగా అనిపించినాయి? సో ఐ విల్ బ్రేక్ డౌన్ ద సిలబస్ ఫర్ యూ. 1 by 1 సిలబస్ని బ్రేక్ డౌన్ చేస్తాను. ఆ తర్వాత దెన్ విల్ స్టార్ట్ విత్ సమ్ టాపిక్స్. యా, సో యూనిట్ 1, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్. మొత్తం ఫస్ట్ యూనిట్లో ఉండే టాపిక్స్ ఇవి. కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏం చదువుతారు? జీడిపి, జిఎన్పి, తర్వాత థియరిటికల్ ఆస్పెక్ట్స్ చదువుతారు. ఓకే, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేషన్లో రీసెంట్ టైమ్స్లో కొన్ని చేంజెస్ జరిగినాయి. ఐ థింక్ యూపీఎస్సీలో కాబట్టి మీకు తెలుసు, క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది దీని గురించి యూపీఎస్సీలో. ఏంటి ఆ చేంజెస్ ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్, గట్టిగా ఫ్యాక్టర్ కాస్ట్ని ఉంచారా, తీసారా? ఫ్యాక్టర్ కాస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో అలా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి? సో నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఉందనుకోండి. ఫస్ట్ టాపిక్లో స్టాటిక్ పార్ట్ ఎలాగైనా మీకు తెలుస్తుంది. జీడిపి అంటే ఏంటి, దాని తాలూకా డెఫినేషన్, దాంట్లో యాక్యురసీ ఉందా లేదా. జీడిపి అంటే ఏంటి? ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ జ్యూరిస్డిక్షన్, అంటే ఒక టెరిటరీలో విత్ ఇన్ ఏ యూజువల్లీ ఫైనాన్షియల్ ఇయర్, విత్ ఇన్ ఏ టైం పీరియడ్, యూజువల్లీ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో దట్ ఈస్ ద థియరిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను చెప్పే డైనమిక్ ఆస్పెక్ట్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో చేంజెస్ ఏంటి జీడిపి క్యాలిక్యులేషన్లో, అదొక పాయింట్. జీడిపికి, జీబీఏకి ఈ మధ్యకాలంలో పాలసీ డాక్యుమెంట్స్ ఏం చూసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బడ్జెట్ రిలీజ్ అయింది, మాట్లాడితే జీవీఏ అంటారు. ఎకనామిక్ సర్వేలో జీవీఏ ఉంటుంది, గ్రాస్ వాల్యూ యాడెడ్. జీడిపి బెటరా, జీవీఏ బెటరా? ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద ఎంటైర్ థింగ్, జస్ట్ బ్రేకింగ్ డౌన్ ద సిలబస్ ఫర్ యూ. జీడిపి బెటరా, జీవీఏ బెటరా? సో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, జీడిపికి, జీవీఏకి మధ్య క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్ మీద ఒక 2 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. సింపుల్ ఎంసిక్యూ. ఓకే, సో ఏది క్యాలిక్యులేషన్ ఈజీ, జీడిపినా, జీవీఏనా? జీడిపి. ఓకే, సో ఇండియాలో ఎట్ ప్రజెంట్ జీడిపి యూజ్ చేస్తున్నారా, జీవీఏ యూజ్ చేస్తున్నారా? జీవీఏ. అంటే జీడిపిని కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేసేలేదు, మనం ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం కరెక్ట్గా చెప్పాలంటే. సో మనం డెవలపింగ్ నుంచి డెవలప్డ్ ఎకానమీ అయ్యే జర్నీలో ఉన్నాం కదా. సో ఇక్కడ స్టాట్స్ కూడా మారాలి దానికి తగ్గట్టు. సో మీరు అడ్వాన్స్డ్ ఎకానమీస్ని చూస్తే దే గో విత్ జీవీఏ, బికాస్ ఇన్ జీడిపి యూ గెట్ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఎకానమీ. ఇన్ జీవీఏ యూఆర్ ఏబుల్ టు డెసిఫర్ ఆర్ అండర్స్టాండ్ ద సెక్టోరల్ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఆర్ ఫర్ ఆ పర్టికులర్ సెక్టర్, ఆటోమొబైల్స్, ఏదైనా ఒక డిఫికల్టీ ఫేస్ చేస్తుంది అనుకుందాం, స్లో డౌన్ వచ్చింది ఆ పర్టికులర్ సెక్టర్లో, నాట్ ద హోల్ ఎకానమీ. సో జీవీఏ ఈజ్ ద బెటర్ యాడ్ స్టిక్ ఫర్ యూ టు అండర్స్టాండ్. అంటే జీవీఏ తీసుకుని నువ్వు ఏదైనా స్టిమ్యులస్, దానికి ఇన్సెంటివ్స్ ఆ సెక్టార్ తాలూకు ఏదైనా ఆ సెక్టార్ని పుష్ చేయడానికి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇచ్చేవు అని అనుకుందాం.
సో దాని తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉందనేది చూడడానికి జీడిపి అర్థం కాదు, ఆ పర్టికులర్ సెక్టర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉందని. జీవీఏ అవసరం అవుతుంది మనకి, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, సో ఇట్లాంటి బేసిక్స్ అంటే ప్రతి టాపిక్కి దాని తాలూకా స్టాటిక్ ఆస్పెక్ట్, థియరిటికల్ ఆస్పెక్ట్లో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్లారిటీ ఉండదు. ఇందాక జీడిపి గురించి మాట్లాడాం కదా, టెరిటరీ ఏంటి, ఇయర్ ఏంటి, డెఫినేషన్ ఏమైనా ఇస్తారంటే ఇన్ ఏ పర్టికులర్ ఇయర్, నాట్ నెసెసర్లీ ఇన్ ఏ పర్టికులర్ టైం పీరియడ్, నాట్ నెసెసర్లీ ఫైనాన్షియల్ ఇయర్ అని ఇవ్వచ్చు. అమ్మో చాలా టఫ్గా ఇచ్చాడు, చాలా డెప్త్లోకి వెళ్ళిపోయి ఇచ్చాడు అంటే డెఫినేషన్ ఉంది కదా సిలబస్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, సిలబస్ దాటి ఒక్క లైన్ కూడా వెళ్ళకండి, బికాజ్ యూఆర్ రైటింగ్ ఏపీపీఎస్సి. సిలబస్ దాటి ఒక్క లైన్ కూడా చదవకండి, టైం వేస్ట్. ఎందుకంటే ప్రతి ప్రశ్న ఇది సిలబస్కి డైరెక్ట్గా లింక్ అయి ఉందా లేదా చూస్తారు ఏపీపీఎస్సిలో. లేదు అంటే అందరు గొడవలు చేస్తారు, అంతే కదా. యూపీఎస్సికి ఏపీపీఎస్సికి డిఫరెన్స్ ఏంటి? యూపీఎస్సి క్వశ్చన్ ఎక్కడి నుంచైనా ఇచ్చి సిలబస్ అన్ని ప్రూవ్ చేయగలడు. ఏపీపీఎస్సి అన్న టీజీపీఎస్సి అన్న అందరికీ లోకువా, అందరు కేసులు వేసేస్తారు, అందరు గొడవలకు వచ్చేస్తారు. అది యూపీఎస్సి అనుకోండి, యాజ్ లాట్ ఆఫ్ లీగల్ ఎక్విప్మెంట్, లీగల్ రిసోర్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, పెద్ద టీం ఉంటుంది వాళ్ళకి. కళ్ళు మూసి తెరిచేలోపు కేసు అయిపోద్ది, రిజల్ట్ ఇచ్చేస్తాడు. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద అయితే ఆడేసుకుంటారు, ఈ బిట్టు తప్పు అంటాడు, ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదంటాడు, అసలు నువ్వు సిలబస్ బయట ఇస్తే ఏంటి అని. ఇప్పుడు దాకానేమో నోటిఫికేషన్ లేదని ఏడ్చారు, నోటిఫికేషన్ ఇచ్చాక టైం సరిపోలేదని ఏడుస్తారు. టైం ఎక్కువ ఇచ్చావు అనుకో, ఎక్కువ టైం ఇచ్చావు, మధ్యలో సంక్రాంతి వచ్చింది నేను చదవలేదు, కోడి పందాలు అది వేసుకున్నాను అంటారు, మళ్ళీ కొంచెం పోస్ట్ పోన్ చేయంటారు. ఎక్కువ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఎక్కువ పోస్ట్ పోన్ చేస్తావు, ఫస్ట్ నుంచి పెట్టు మాకు, అంటే ఎగ్జామ్ తాలూకు మూడ్ పోయింది, ఇట్లాంటివి కూడా అడుగుతారు. సరే, ఎనీవే, సో స్టిక్ టు ద సిలబస్, ఎగ్జాక్ట్లీ టు ద సిలబస్. నెక్స్ట్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ సెక్టార్లో ఉన్నారు అంటే, ఇఫ్ ఎకానమీ యాజ్ యు నో కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ త్రీ సెక్టర్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. సో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటే ఎక్కువ మంది లైవ్లీహుడ్ ఏ సెక్టర్ నుంచి పొందుతున్నారు? ప్రైమరీ సెక్టర్. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సెక్టారల్ డిస్ట్రిబ్యూషన్. సో ఐడెంటిఫై ద రిలేషన్. సో అగ్రికల్చర్లో ఇన్కమ్ రిలేటెడ్ డిస్ట్రెస్ ఉండడానికి ఆర్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఎక్కువ పావర్టీకి లోన్ అవడానికి కారణం ఇదే. దిస్ టాపిక్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మెజారిటీ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్. లుక్ ఇన్ టు దిస్ టాపిక్ ఫ్రమ్ దాట్ డైమెన్షన్. ఇంత థియరీ ఎందుకు అని అనుకోకండి, గ్రూప్ 2 అంటే అన్ని ఫ్యాక్ట్స్ ఇవ్వడం, చాలాసార్లు ఎనాలిటికల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఫ్యాక్ట్స్ ఎనీవే మీరు చదువుతారు, ఫ్యాక్ట్స్ అంటే టూ మచ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో అగ్రికల్చర్కి ఎంత ఇచ్చారంటే 43,000 కోట్లు సంథింగ్, అంతేగాని 43,402, 401, 399 ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. 99.99% ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రఫ్ ఫిగర్, 43,000 odd crores. ఓకే, సో మెజారిటీ ఎట్లా ఉన్నాయి అలొకేషన్స్, దట్స్ ఇట్. సో ఈ టాపిక్ వచ్చేసరికి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. రీసెంట్ టైమ్స్లో చేంజెస్ ఏం జరిగినాయి, ఇండియాలో ఏం జరుగుతుంది, మన స్టేట్లో ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ నుంచి బయటికి తీసుకురావడానికి చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది. దానికి ఎందుకంత ఎంఫసిస్ ఇస్తున్నారు? ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది మనకి, సెంట్రల్ లెవెల్లో ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది దానికి. స్టేట్ లెవెల్లో తీసుకుంటే పాలసీ వచ్చింది కదా, ఎందుకంత ఎంఫసిస్ ఫుడ్ ప్రాసెసింగ్కి? అగ్రికల్చర్లో ఆర్ ప్రైమరీ సెక్టర్లో స్ట్రక్ అయిపోయిన వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. ఇట్ ఎసెన్షియల్లీ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్. యూ కెన్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ చూసుకుంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ యూనిట్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలుసా? ఇఫ్ యూ రీడ్ దట్ పాలసీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రడక్టరీ డీటెయిల్ ఇన్ దట్ పాలసీ. ఓకే,
సో ఇవన్నీ మైక్రో అండ్ స్మాల్ అని అంటున్నప్పుడు దే ఆర్ నాట్ ఈవెన్ మీడియం, దే ఆర్ మైక్రో అండ్ స్మాల్. ఓకే, అవి ఎప్పుడైతే మీడియం అయినాయో ఫార్మలైజ్ అవుతాయి, దాని దగ్గర క్యాపిటల్ ఎక్కువ వస్తుంది, మోర్ ఇన్నోవేషన్ జరుగుతుంది. అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆర్గనైజ్డ్ ఫోల్డ్లోకి వస్తారు, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పొందుతారు, సోషల్ సెక్యూరిటీ వస్తుంది. అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్ పెరిగి ఆ ఎస్టాబ్లిష్మెంట్లన్నీ కూడా బెటర్గా ఫంక్షన్ చేస్తాయి. వాళ్ళు కూడా ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తారు, రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ స్మాల్ అండ్ మైక్రో ఉన్న వాళ్ళందరినీ మీడియం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ ఆపరేషనల్ మార్జిన్స్ చాలా నేరగా ఉంటాయి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఒక 10 days 15 days ఏదైనా సప్లై చైన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సప్లై సైడ్ ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతారు. అంటే కోవిడ్ అంత మేజర్ డిస్రప్షన్ రావాల్సిన పని లేదు. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో స్టాట్స్ చూసినప్పుడు, మీరు సర్వేలు చూసినప్పుడు దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఈ ఏరియాలో కొంత స్టాటిక్ ఏరియా మీద మీకు అవగాహన ఉండాలి. అంటే అసలు 5-year ప్లానింగ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏ 5-year ప్లాన్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి అగ్రికల్చర్ క్రెడిట్ గురించి, లేదంటే యూపీఎస్సీలో కూడా ఈ బిట్ వచ్చింది, లీడ్ బ్యాంక్ స్కీమ్ ఐడియా ఉందా? ఏ 5-year ప్లాన్లో స్టార్ట్ అయింది ఇది? అలాంటి క్వశ్చన్లు వస్తాయి. సింపుల్, లీడ్ బ్యాంక్ స్కీమ్ తెలుసు, ఇది ఏ 5-year ప్లాన్లో స్టార్ట్ అయిందని అడుగుతాడు. ఎప్పుడు వచ్చింది లీడ్ బ్యాంక్ స్కీమ్? 69, 68 అంతేనా? ఏ 5-year ప్లాన్? సో అంటే కొంత స్టాటిక్ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ మధ్య మధ్యలో గుర్తొస్తుంటాయి పాయింట్లు, Group 1 యూపీఎస్సి అండ్ అదర్ మేజర్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో దాంట్లో ఉండే మొత్తం క్వశ్చన్లన్నీ చూసేస్తుంటారు. అట్లా చూడొద్దు. సిలబస్ని సింక్ చేసి సేమ్ టాపిక్స్ ఆఫ్ సిలబస్ ఉన్న వాటిలో క్వశ్చన్స్ ఏ వచ్చినాయో చూసుకోండి. మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం, ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. అంతే కదా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అదే. నువ్వు నా క్వశ్చన్స్ అన్ని తీయంటే వెళ్ళవా, నేను 2018-19 నా అప్డేట్, నువ్వు కావాలంటే ప్రీమియం కొనుక్కో అని అడుగుతారు. అలా కాకుండా క్వశ్చన్ పేపర్ మనమే కాపీ చేసేసి డేటా మొత్తం అక్కడ పడేసి ఒక 2000 క్వశ్చన్లో 1500 క్వశ్చన్లో ఇందులో ఈ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్లు ఏంటని అడిగామనుకో, అప్పుడు ఇస్తుంది. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఏ ప్రాంప్ట్ ఇస్తే ఏం రెస్పాన్స్ ఇస్తుందో తెలియాలి కదా. సో అట్లా కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తే తెలిసిపోతాయి ఇవన్నీ. రైట్, సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అండ్ మన ఎకనామిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే స్టాటిక్ ఏరియాలో స్టార్టింగ్ ఫ్రమ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు దే మైట్ నాట్ బి ఆఫ్ మచ్ రిలవెన్స్, బట్ స్టార్ట్ అయినప్పుడు చాలా రిలవెన్స్తో స్టార్ట్ అయి ఉంటాయి. హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి. సో అట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకండి, ఇగ్నోర్ చేయకండి. నెక్స్ట్, ఎకనామిక్ రిఫార్మ్స్ 1991. నేను మీకు చెప్పాల్సిన పని లేదు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మీకు పాలిటీలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫిస్కల్ ఫెడరలిజం. దీన్ని కంబైన్ చేసి చదవండి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ర్యాండమ్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అండ్ నీతి ఆయోగ్ టాపిక్ ఉంది కాబట్టి నీతి ఆయోగ్ ఇచ్చే రకరకాల స్ట్రాటజీ డాక్యుమెంట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఆర్ కంపైలింగ్ ఎనీ ఇండెక్సెస్, ఎస్డిజి ఇండియా ఇండెక్స్, అండ్ ఇదేంటది డెల్టా ర్యాంకింగ్ ఇస్తారు, ఏంటది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు అది యాస్పిరేషనల్ బ్లాక్స్కి వచ్చింది. ఓకే, ఇలాగా లింకప్ చేసుకుని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్సే ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్? ఏమేంటి? టూ కాదు, గతంలోనే 2 ఉండేవి. యాక్చువల్గా అంతకు ముందే 3 ఉండేవి.
13 జిల్లాలు ఉన్నప్పుడే 3 ఉండేవి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నం కంప్లీట్లీ అర్బన్ కదా. సో ఈ 4, అనకాపల్లి కూడా. ఓకే, అట్లాంటివన్నీ చూసుకోండి. నెక్స్ట్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్, ఫారెన్ ట్రేడ్, ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై. స్టాటిక్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా చదివేసిన తర్వాత సడన్గా M1 అంటే ఏంటో చెప్పలేరు. ఓకే, M0 రిజర్వ్ మనీ అంటే ఏంటో చెప్పలేరు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫియట్ కరెన్సీ అంటే ఏంటి, ఎందుకంటే ఇప్పుడు మనకి ద డిస్కషన్ ఈజ్ ఆల్ అరౌండ్ వర్చువల్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ మీద ఉంది కదా. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, వీటి గురించి డిస్కషన్ నడుస్తుంది కదా. సో ఫియట్ కరెన్సీ అంటే ఏంటో చెప్పరు, ఐ మీన్ డెఫినేషనల్ క్లారిటీ ఉండదు. సో అట్లాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్బీఐ ఫంక్షన్స్. ఆర్బీఐ ఫంక్షన్స్లో ఏం చూడాలి? స్టాటిక్ పార్ట్ అంతా ఆర్బీఐ ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఏ యాక్ట్, ఇదంతా చూస్తారు. అది కాకుండా ఇంకేంటి, మానిటరీ పాలసీ. ఎవరెవరు ఉంటారు ఎంపీసీలో? హూ ఆర్ దే? ఎన్ని అంటే ఇప్పుడు ఆన్సర్లు చెప్పేయండి, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు. డీకోడింగ్ ద సిలబస్ అంటే మీరు ఏ ఏరియాస్ని ఇగ్నోర్ చేయకుండా ఫోకస్ చేయాలో చెప్తున్నా. ప్రతి టాపిక్ చదివేటప్పుడు దాన్ని ఇన్ అండ్ అరౌండ్ చదవాలి. ఇందాక నేను సిలబస్ని డైరెక్ట్గా డీకోడ్ చేయండి అంటే ఓన్లీ ఆర్బీఐ పేరున్నాయే ఇస్తారో అలా అనేం కాదు, ఎంపీసీ గురించి కూడా ఇవ్వచ్చు. రీసెంట్ టైమ్స్లో అంతకుముందు క్వార్టర్లీ రివ్యూ ఆర్ ఆర్బీఐ ఏదైనా గైడ్ లైన్స్ అది ఇష్యూ చేసిందా కొత్తగా? ఇందాక సిబిడిసి గురించి చెప్పాను కదా, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అది కాకుండా రీసెంట్ టైమ్స్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ గురించి ఏవో గైడ్ లైన్స్ మార్చింది, జూలైలోనో ఆగస్టులోనో అనుకుంటా. సో ఇట్లా ఆర్బీఐ సంబంధించిన న్యూస్ కూడా హైలైట్స్. ప్రతి చిన్న న్యూస్ ఐటెం చూడాల్సిన పని లేదు. గో టు పిఐబి ఆర్ గో టు ఎనీ కరెంట్ అఫైర్స్ మంచి సోర్స్ ఏదైనా పెట్టుకుని దాంట్లో ఆర్బీఐకి సంబంధించిన మెయిన్ హైలైట్స్ ఏంటో చూడండి. లాస్ట్ 1 year, లాస్ట్ ఇయర్ ఏం జరుగుతుందో, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్. ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ రిఫార్మ్స్ అన్నప్పుడు మీరు 1960s నుంచి రావాలి. 69లో నేషనలైజేషన్ దగ్గర మొదలుపెట్టి నరసింహన్ కమిటీ రిపోర్టు, రకరకాల కమిటీస్ రకరకాల సజెస్ట్ చేసింది. అంటే మొత్తం బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎవాల్వ్ అవుతుంది, అది కూడా చదువుకోవాలి మీరు. బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి మీకు. అది పెద్ద అంటే చెప్తే మీకు ఏదో పెద్ద హ్యూజ్ సబ్జెక్ట్లా అనిపిస్తుంది, అంతేం లేదు. మీరు సింపుల్గా చదివేయచ్చు. జస్ట్ గో టు ఎనీథింగ్, జస్ట్ గూగుల్ ఇట్, పక్కన యూపీఎస్సీ అని పడేయండి, వస్తుంది మొత్తం హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఏంటని. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ రేషనలైజ్ చేశారు. ఓకే, ఐ మీన్ టు సే మర్జర్ ఆఫ్ బ్యాంక్స్, అవి కూడా చూసుకోండి. ఆంధ్రాకి సంబంధించి ఏమైనా ఉన్నాయేమో చూడండి. యూనియన్ బ్యాంక్ చూడండి, ఆంధ్రా బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా చూడండి. మన టైం బాగోకపోతే అలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్, బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్. బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ఇండియన్ బ్యాంకింగ్లో ఈ మధ్య జరిగిన రిఫార్మ్, మర్జర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిఫార్మ్ యాజ్ సచ్. ఇంకేం రిఫార్మ్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్లో? బేస్ రేట్ అంటే ఏంటి? బేస్ రేట్ సర్లే వదిలేసేయండి. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్, కాజెస్ అండ్ రెమెడీస్. సో ఇన్ఫ్లేషన్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయి, వాటి డిఫరెన్సెస్ ఏంటి, ఏ ఇన్ఫ్లేషన్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారో, ఎంత డ్యూరేషన్ గ్యాప్తో వస్తుంది, రిలీజ్ అవుతాయి స్టాటిస్టిక్స్, అవన్నీ చూడండి. సో ఎంపీసీ దేన్ని టార్గెట్ చేస్తుంది? మానిటరీ పాలసీ కమిటీ ఏ ఇన్ఫ్లేషన్, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని పారామీటర్ కింద తీసుకుంటుంది? సిపిఐ. అదే సిపిఐ ఏంటి? సిపిఐలో కూడా టైప్స్ ఉంటాయి కదా, కేటగిరీస్ ఉంటాయి. సిపిఐలో టైప్స్ ఉంటాయి కదా, ఉండవా? ఇండస్ట్రియల్ లేబర్, అగ్రికల్చర్ లేబర్, ఇట్లాంటివి ఉండవా? అందులో ఏది తీసుకుంటుంది? ఇండస్ట్రియల్ వర్కర్. ఆల్ ఇండియా యావరేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకుంటారు.
సో చూడాలి, ఇట్లాంటివన్నీ చూడాలి. అంటే మీరు స్టాటిక్స్ బాగా చదవాలి. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చదివితే విల్ గెట్ ప్రాపర్ బేస్. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్, డెఫిసిట్ ఫినాన్సింగ్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ. సో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో? 2003, 2003. స్టేట్స్కి సెపరేట్గా ఉంటుందా FRBM యాక్ట్? ఆంధ్రాకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? స్టేట్స్ కూడా ఉంటుంది సెపరేట్గా. సెంటర్కి ఉంటుంది, స్టేట్స్కి ఉంటుంది. ఓకే, అవి చూడాలి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఏంటి, వాట్ ఆర్ ద మ్యాండేటరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సెంటర్, స్టేట్. సెంటర్ ఎంతవరకు డెట్ తీసుకోవచ్చు, స్టేట్ ఎంతవరకు డెట్ తీసుకోవచ్చు. రీసెంట్గా ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఒక 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ ఎన్కే సింగ్ కమిటీ రికమెండేషన్స్ ఒకటి ఇచ్చారు చూడండి. సో స్టేట్ ఎంతవరకు బారో చేయొచ్చు, సెంటర్ ఎంతవరకు బారో చేయొచ్చు, వాటి గురించి చూడండి. రైట్. నెక్స్ట్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దాని తాలూకా రీసెంట్ చేంజెస్ అన్నీ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఏమేమైతే అమెండ్మెంట్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఏమొచ్చినాయి, మొత్తం ఫిస్కల్ ఫెడరలిజంలో రీఅడ్జస్ట్మెంట్స్, రీస్ట్రక్చరింగ్ ఎలా జరిగింది, ఏ ట్యాక్సేషన్ పవర్స్ స్టేట్ ఫర్గో అయ్యి సెంటర్కి ఇచ్చేసింది, ఇవన్నీ మీరు పాలిటీలో చూస్తారు. ఓకే, దాన్ని దీంతో లింకప్ చేసి చదవండి. ఓకే, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, ఈ మధ్య ఇండియన్ బడ్జెట్లో 9 ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయి. ఏంటవి? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, మొత్తం ఈ ఏరియాస్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. బడ్జెట్ హైలైట్స్ మొత్తం చూడాలి, ఇండియన్ బడ్జెట్ హైలైట్స్ మొత్తం చూడాలి. నెక్స్ట్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, FDI. సో FDI మోస్ట్లీ అన్నిట్లోని ఓపెన్ అయిపోయింది. సో గవర్నమెంట్ రూట్కి వెళ్ళేవి చాలా కొన్నే ఉన్నాయి. సో ఏవి గవర్నమెంట్ రూట్కి వెళ్తున్నాయో చూసుకోండి. ఐ థింక్ డిఫెన్స్లో కొంత ఉన్నట్టుంది, టెలికమ్యూనికేషన్లో ఉన్నట్టుంది. సో ఇవన్నీ చూడండి, మిగతా అన్నీ ఆటోమేటైజ్డ్ అయిపోయినాయి, ఆటోమేటిక్ FDI మిగతావన్నీ. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏదైతే పార్ట్ 1లో డిస్కస్ చేయబోతున్నామో దోస్ ఆస్పెక్ట్స్. సో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఈజ్ అబౌట్ అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. యా, సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్, క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. సో క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీకి సంబంధించి నీతి ఆయోగ్ లాస్ట్ ఇయర్ ఒక స్ట్రాటజీ పేపర్ ఒకటి రిలీజ్ చేసింది. సో దీనికి అది 80% ఆఫ్ ద డాక్యుమెంట్ చాలా బాగా సూట్ అవుతుంది దానికి. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాను దాంట్లోంచి, క్రాపింగ్ ప్యాటర్న్కి సంబంధించి ప్రొడక్షన్ సంబంధించి ఫ్యూ డీటెయిల్స్ నేను క్యాప్చర్ చేశాను. నేను డాక్యుమెంట్ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఆ డాక్యుమెంట్లో ఈ ప్రొడక్షన్ ప్యాటర్న్కి సంబంధించి ఉంది, అది కాకుండా న్యూట్రిషన్ గురించి ఉంది. ఆ న్యూట్రిషన్ కాంపోనెంట్ మనకి డైరెక్ట్ సిలబస్లో ఎకానమీలో లేదు కాబట్టి అది పక్కన పెట్టేసి మిగతా 70-75% డాక్యుమెంట్ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ప్రతిసారి ఈ హ్యూజ్ డేటాను ఎలాగ హ్యాండిల్ చేయాలంటే, ఎకానమీలో ఇండియాలో కావచ్చు, ఏపీలో కావచ్చు, హ్యూజ్ డేటా వచ్చేస్తుంటుంది. దీన్ని మొత్తం మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ట్రెండ్స్ బుర్రకి ఎక్కాలి మనకి. ట్రెండ్స్ బుర్రకి ఎక్కితే బిట్ సాల్వ్ చేసేయచ్చు. ఎవరికీ గుర్తుండవు మొత్తం డీటెయిల్స్ అన్నీ. ఓకే, రేర్గా అక్కడక్కడ గుర్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్, వెజిటేబుల్స్లో ఫస్ట్, ఎగ్ ప్రొడక్షన్లోనా ఫస్ట్, మిల్క్లో 4th, 2nd, అట్లాంటి డీటెయిల్స్ ఒకటే గుర్తుంటాయి, మిగతావన్నీ ఏం గుర్తుండవు. ఓకే, సో ప్రతి అంటే ప్రొడక్షన్లోనే లేదంటే క్రాపింగ్ ప్యాటర్న్లోనే ఎవ్రీ డీటెయిల్ గుర్తుండదు, కానీ ట్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఇఫ్ యూ రిమెంబర్ ద ట్రెండ్స్, యూ కెన్ యూజ్ దోస్ ట్రెండ్స్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీకి విల్ కమ్ టు దట్ పార్ట్ లేటర్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. అగ్రికల్చరల్ ఫినాన్స్ అంటే ఈ ఏరియాలో
నా అబ్జర్వేషన్లో 18 కావచ్చు 19 కావచ్చు అంతకుముందు గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ కావచ్చు మోస్ట్ ఫేవరెట్ ఏరియా అగ్రికల్చరల్ క్రెడిట్ అగ్రికల్చరల్ ఫినాన్స్ గురించి క్వశ్చన్ లేకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇండియన్ బడ్జెట్లో కూడా దీన్ని మెన్షన్ చేశారు. పిఏసిఎస్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ఏంటివి? ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ అట్ విలేజ్ లెవెల్. ఓకే, అంటే విలేజ్ అంటే టెక్నికల్లీ ఒక విలేజ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ విలేజెస్ కావచ్చు. అంటే విలేజ్లో లోయెస్ట్ లెవెల్లో ఉండేవని. దీనిపైన ఏముంటాయి? డిసిసిబిస్, నామినేటెడ్ పోస్టుల కోసం తన్నుకుంటూ ఉంటారు. డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. పిఏసిఎస్, డిసిసిబిస్, దానిపైన ఎస్సిబిస్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, ఈ స్ట్రక్చర్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఫోకస్ పిఏసిఎస్ మీద పెడుతుంది. ఏంటి పిఏసిఎస్ మీద ఫోకస్ పెట్టడం అంటే దాన్ని మోడర్నైజ్ చేయడం, దాన్ని డిజిటల్లీ ఇంక్లూడ్ చేయడం, అంటే డిజిటల్ కనెక్టివిటీ, కంప్యూటరైజేషన్ చేయడం అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. 2020 అనుకుంటా దేర్ వాజ్ ఎ క్వశ్చన్, అఫ్ కోర్స్ దీనికి రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ పిఏసిఎస్ మీద కాదు. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, టు సాల్వ్ దట్ క్వశ్చన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ అండ్ అగ్రికల్చరల్ క్రెడిట్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడాలి మీరు ఇండియాలో. అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇస్తాయి. ఏవేవి ఎంతెంత ఇస్తున్నాయి? ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ తీసుకుంటే వీళ్ళు దెర్ ఇస్ ఏ ఫినామినా కాల్డ్ యాజ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఐ బిలీవ్ 78 or 77, 1978 ఐ బిలీవ్. సో ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏంటి? ఓకే సరే, ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్కి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కి టార్గెట్ ఉంది, వాళ్ళు అది మీట్ కాలేదు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు వాళ్ళు? ఓకే, వాట్ ఈస్ పిఎస్ఎల్ సర్టిఫికేట్? ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్ అని చెప్పుకో, అది తెలుసు. ఓకే గుడ్. ఇంకా నాబార్డ్ ద్వారా ఏం చేయొచ్చు? ఏఐఎఫ్ అని విన్నారా? అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. దాన్ని కాంట్రిబ్యూట్ చేయొచ్చా? దానికి ఆ పిఎస్ఎల్లో మిగతా లిమిట్ అక్కడ కాంట్రిబ్యూట్ చేసేస్తే అయిపోయింది, నువ్వు పిఎస్ఎల్ మీట్ అయిపోయినట్టే. సో ఇలా రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే స్ట్రక్చర్ని అర్థం చేసుకోండి, రకరకాల మెకానిజమ్స్ని అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోలేదు అనుకోండి, సడన్గా క్వశ్చన్ వస్తే ఎందుకు వచ్చిందో అర్థం కాదు మనకి. 2020 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అనుకుంటా దెర్ వాజ్ ఎ క్వశ్చన్, నాకు బాగా గుర్తు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎక్కువ అగ్రికల్చరల్ క్రెడిట్ ప్రొవైడ్ చేస్తాయి పర్సంటేజ్ వైజ్ అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా సంథింగ్ పిఏసిఎస్కి సంబంధించి ఇచ్చాడు. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్సే ఎక్కువ ప్రొవైడ్ చేస్తాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ నెంబర్ ఎక్కువ ఉండొచ్చు, వాల్యూమ్ ఆఫ్ క్రెడిట్ వీళ్ళది ఎక్కువ ఉంటుంది. సి ఫర్ దిస్ టు అండర్స్టాండ్ యూ డోంట్ నీడ్ ఆల్ ద స్టాట్స్. మీకు అక్కడ జరిగేది ఏంటో తెలియాలి, ట్రెండ్స్ తెలియాలి, అర్థమైందా? సో అగ్రికల్చరల్ ఫినాన్స్ అనగానే దాన్ని ఏదో ఒక పైపైన చదివేసి పక్క తోసేయడం కాదు. ఇఫ్ దెర్ ఈస్ వన్ ఏరియా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వేర్ క్వశ్చన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇది. ఓకే, సో పిన్ టు డీటెయిల్ జాగ్రత్తగా చదువుకోండి, మనం డిస్కస్ చేస్తాం క్లాస్లోని. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ కంటెంట్ యు ఆర్ ప్రిపేరింగ్, క్లారిటీ ఉండాలి. ఆ కాన్సెప్ట్లో క్లారిటీ ఉంటే చాలా ఈజీ. లిటరల్గా మీకు తెలియని బిట్ మోస్ట్లీ ఉండదు, 99.9%. ఇంకా ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ రిటెన్షన్ ఎంత ఉందనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, యా నెక్స్ట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్. సో ఏపీఎంసీస్కి సంబంధించి ఈ నామ్స్, ఓకే, ఆల్ ద కంటెంట్.
అగ్రికల్చర్ ప్రైజింగ్ అండ్ పాలసీ ఇన్ ఇండియా, ఎంఎస్పి, ప్రొక్యూర్మెంట్, ఇష్యూ ప్రైస్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో అగ్రికల్చర్ ప్రైజింగ్ అండ్ పాలసీ అనేది ఈ మధ్య కాలంలో మనకు ఉండే డీటెయిల్స్ లాస్ట్ 1.5 year నుంచి ఎంఎస్పి ఎలా డిసైడ్ చేస్తున్నారు? హౌ ఈజ్ ఎంఎస్పి డిసైడెడ్? చెప్పాలి యూపీఎస్సీ వాళ్ళు. సిఏసిపి డిసైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద క్రైటీరియా? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అది డిసైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఏజెన్సీ ఆర్ బాడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద క్రైటీరియా? మినిమం క్రైటీరియా ఏంటి? 1.5 times ఆఫ్ ద కాస్ట్. ఎప్పుడు అనౌన్స్ చేయాలి ఎంఎస్పి? అంటే దీన్ని బట్టి మీరు ఏం చదవట్లేదు అనమాట. బిఫోర్ సోయింగ్ యూజువలీ 2-3 weeks ముందే చెప్తారు. ఓకే, సోయింగ్ టైంకి. ఓకే, సో ఎంఎస్పి క్యాలిక్యులేట్ చేయడంలో ఇఫ్ యూ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్. ఎర్లీ 2000s ఉంది. ఇట్ వాజ్ హెడెడ్ బై ఎంఎస్ స్వామినాథన్. రాసుకోండి, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ హైలైట్స్ చదవండి. ఇప్పుడు మనకు తీసుకొచ్చే అగ్రికల్చర్ సెక్టర్లో రిఫార్మ్స్ అన్నీ కూడా 98% ఆ కమిషన్ ఇచ్చిన రిఫార్మ్స్ ఆర్ రికమెండేషన్స్. ఓకే, సో వన్ సచ్ రికమెండేషన్ పర్టైనింగ్ టు అగ్రికల్చరల్ ప్రైజింగ్ అండ్ పాలసీ ఈజ్ your support price, whether you call it MSP or any kind of support price from government, should be at least 1.5 times of the cost. అంటే నీ క్రాప్ తీసుకురావడానికి ఎంత కాస్ట్ అవుతుందో రైతుకి, దానికి 1.5 times ఉండాలి. అంటే ఎకరాకే నీకు 20,000 అవుతుంది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్గా. అంటే నీకు ఎంత ఉండాలి మినిమం సపోర్ట్ ప్రైస్? 30,000 ఉండాలి. అది వాళ్ళు ఇచ్చిన మెట్రిక్. ఆ క్రైటీరియాని ఇప్పుడు అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్నారు. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఫాలోయింగ్ ద న్యూస్, కరెంట్ ఇష్యూస్. ఓకే, సో అలాంటి ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇష్యూ ప్రైజ్, సెంట్రల్ ఇష్యూ ప్రైజ్ ఎక్కడ వస్తుంది? డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద నోటోరియస్ ఏరియా. ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. వాట్ ఈస్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్? సెంట్రల్ ఇష్యూ ప్రైజ్ అంటే ఏంటి? సరే కానీ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రైజింగ్ గురించి, పాలసీ గురించి ఎందుకు ఉంది సిలబస్లో? ఎందుకు ఇచ్చారు సిలబస్లో? ఓకే, అగ్రికల్చర్ ప్రైజింగ్ కరెక్ట్గా ఉండకపోతే ఏమవుతుంది? ఆన్ వన్ సైడ్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ సైడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోద్ది. సప్లై సైడ్ కూడా ఆలోచించండి. మరి ఫార్మర్ డిస్ట్రెస్లో ఉంటారు కదా, ఇన్కమ్ లేదు కదా ఫార్మర్స్కి. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? అయిందా డబ్బులు? అవదు. చెప్తా ఉంటారు ఎక్స్పర్ట్ కమిటీస్, అశోక్ దాల్వాయ్ కమిటీ, ఆ కమిటీ తాలూకు రికమెండేషన్స్ ఉంటాయి. బై 2022 డబుల్ చేస్తామన్నారు. చేశారా? సో ఎందుకు డబుల్ అవ్వలేదంటే మళ్ళీ ఫార్మ్ లాస్, అఫ్ కోర్స్ దాంట్లో కొంత మెరిట్ ఉంది. ఫార్మ్ లాస్ ఈజ్ ద రీజన్. ఎనీవే, సో డబుల్ అయితే అవ్వలేదు. సో అగ్రికల్చర్ ప్రైజింగ్ అనేది ఇట్ ఈస్ ఏ 2-way లింకేజ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద 2-way లింకేజ్, ఆన్ వన్ సైడ్ టు ద ఫార్మర్స్, ఆన్ ద అదర్ సైడ్ టు కన్జ్యూమర్స్. ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కాన్స్టెంట్లీ రీసెంట్ టైమ్స్ వరకు చాలా హై ఉంది కదా, ఇండియాలో హై ఉంది. గ్లోబల్ ఫుడ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో సప్లై డిస్ట్రప్షన్ చాలా జరిగింది. రీజన్స్ చాలా ఉండొచ్చు. ఓకే, సో కమింగ్ టు ఫార్మర్ సైడ్, ఇన్కమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో అగ్రికల్చర్ ప్రైజింగ్కి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్, ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ ఉందా లేదా? లీగల్గా మనకు ఒక చట్టం ఉంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? 2013. ఇప్పుడు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రైజింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అది ఇంకొక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ WTO రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు మనం పీస్ క్లాజ్ మీద సర్వైవ్ అవుతున్నాం. ఎందుకో మన పబ్లిక్ స్టాక్ హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వరల్డ్లోనే హయ్యెస్ట్
గవర్నమెంట్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ చేసి స్టోర్ చేస్తుంటుంది గ్రెయిన్స్ని, ఫుడ్ గ్రెయిన్స్ని. చేయకూడదు అట్లా, మార్కెట్ డిస్టార్షన్ అది. బట్ రైట్ నౌ వీఆర్ థ్రైవింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షనల్ క్లాజ్, పీస్ క్లాజ్ అంటారు దాన్ని. ఓకే, సో ఇలా మల్టీ డైమెన్షన్కి అసోసియేట్ అయి ఉంటుంది అగ్రికల్చరల్ ప్రైజింగ్కి. సో పీడిఎస్ దగ్గర తీసుకున్నారనుకోండి, యూజువల్లీ మన దగ్గర గ్రెయిన్స్ ఏం లేదు, ప్రతి ఇష్యూని సింప్లిఫై చేసి చూసుకోండి. సో ఇదేదో పుస్తకాల్లో మాత్రమే కనిపించేదని కాకుండా మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ రైతు పండించాడు అనుకుందాం. సో అవుట్ ఆఫ్ దోస్ 23 క్రాప్స్ దేనికైతే ఎంఎస్పి ఉందో ఏదో క్రాప్, సరే ప్యాడీ తీసుకుందాం, వరి తీసుకుందాం. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి వాళ్ళు ఎక్వైర్ చేస్తారు. ఎక్వైర్ చేసి ఎవరు తీసుకెళ్తారు దీన్ని? ఎవరు స్టోర్ చేస్తారు దీన్ని? స్టోర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? ఎఫ్సిఐ. ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆర్ పీడిఎస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? పీడిఎస్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇప్పుడు ఎఫ్సిఐ తీసుకెళ్ళి స్టోర్ చేస్తుంది కదా, ఎఫ్సిఐ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున స్టేట్స్కి గ్రెయిన్స్ ఇస్తుంది ఎట్ సెంట్రల్ ఇష్యూ ప్రైజ్. ఇష్యూ ప్రైజ్ అని ఉంది కదా, సెంట్రల్ ఇష్యూ ప్రైజ్. ఈ సెంట్రల్ ఇష్యూ ప్రైజ్కి ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 8 రూపీస్ పర్ కేజీ ప్యాడీ ఇచ్చారనుకుందాం ఆంధ్రప్రదేశ్కి. కానీ ఆంధ్రప్రదేశ్లో కిలో 2 రూపాయల బియ్యం పథకం ఉందనుకుందాం. మరి ఇప్పుడు ఈ మిగతా 6 రూపాయలు ఎవరు పెట్టుకుంటారు? స్టేట్ గవర్నమెంటే కదా హామీ ఇచ్చింది, వాళ్ళే పెట్టుకోవాలి. అట్లా కాకుండా నార్మల్గా అయితే దే విల్ డూ విత్ ఇట్. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, పిఎం కిసాన్ ఆర్ మనకేంటిది మొన్నటిదాకా రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ. సో ఈ అన్నదాత సుఖీభవలో ఏమవుతుందంటే సెంటర్ ఎంత ఇస్తుంది పిఎం కిసాన్ కింద? 6,000 రూపీస్ ఓన్లీ. మన వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారు సూపర్ 6లో? 20,000. 15 కాదు, 20. 15 పాత మాట. దిస్ ఈజ్ బిజినెస్, వ్యాపారం. ముందు కంటే ఎక్కువ అనౌన్స్ చేయాలి, లేదంటే నో ఛాన్స్. ఓకే, సరే 20,000. మైండ్ యూ, పిఎం కిసాన్లో 6,000 ఓన్లీ ల్యాండ్ ఓనర్స్కే ఇస్తారు వాళ్ళు, టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వరు. ఓకే, సో 6,000 తీసేగా మిగతా 14,000 ఫర్ ద ల్యాండ్ ఓనర్స్. టెనెంట్ ఫార్మర్స్కి మొత్తం 20,000 స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇంకేంటి చేసేది? క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అంతే కదా. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు. ఇంకేంటి చేసేది? సో దే గేవ్ ఫర్, అఫ్ కోర్స్ నౌ ఆఫ్టర్ ఐ థింక్ మోర్ దెన్ ఏ డెకేడ్ కంటే ఎక్కువ టైం ఫ్రేమ్ తర్వాత నా అవగాహనలో చాలా బెటర్ పొజిషన్లో ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు టైం వచ్చిందనమాట. మోస్ట్ పీపుల్సే మనకి ఎక్స్టర్నల్ అసిస్టెడ్ ప్రాజెక్ట్స్ టాపిక్ ఉంది కదా. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ అసిస్టెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్లో సమ్ అమరావతికి 13,500 crores ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడిబి. అప్ప ఫ్రీగా ఇచ్చారండి. మనకి ఫ్రీ అలవాటు ఏదైనా ఫ్రీగా ఇస్తేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అబ్జర్వేషను, ఒక 1000 రూపాయలు చొక్కా ఉందనుకోండి, నేను నీకు 100 రూపాయలకి ఇస్తున్నాను అనుకోండి. మన హ్యూమన్ టెండెన్సీ, నేచురల్ అలవాటు, ఇంక డిస్కౌంట్ లేదని అడుగుతాడు. ఇంక డిస్కౌంట్ ఏముంటుంది? అమ్మేవాడు చొక్కా అయిపోయి ఇచ్చేయాలి, అంతే డిస్కౌంట్, అంతే కదా, ఇంకేముంటుంది డిస్కౌంట్. సో బేసికలీ ద అదర్ డే ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. నిర్మలా సీతారామన్ బేసిక్గా ఆవిడ అందరినీ డామినేట్ చేసి అజమాయిషీ చేస్తుంది. ఆవిడని అజమాయిషీ చేశాడు ఒక ప్రెస్ రిపోర్టర్ ఎవరు, అప్ప గ్రాంటా చెప్పంటే అప్పనే చెప్పింది ఆవిడ. బేసికల్లీ అప్పే ఇస్తారు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. మరి అలాంటప్పుడు నువ్వు ఇచ్చేది ఏంది? మేము వెళ్ళి తెచ్చుకోవచ్చు కదండి. నువ్వు వెళ్ళి తెచ్చుకోవడానికి పని అవ్వదండి, ఇది మార్కెట్లో కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవడానికి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ క్రెడిట్ కాస్ట్ అంటారు, తక్కువ క్రెడిట్ కాస్ట్కి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెళ్ళి ఏ సుబ్బారావు సుబ్బలక్ష్మి అడగగానే ఇచ్చారు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెళ్ళాలి ప్రపోజల్, సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేయాలి. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, చాలా లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది దానికి, ఈజీగా రికవర్ అయిపోతుంది.
ప్రొవైడెడ్ ఆ డబ్బులు తీసుకొచ్చి మనం ఇందాక చెప్పిన స్కీములు ఉన్నాయి కదా, అమ్మ నీకు నమస్కారమా, ఏంది తల్లికి వందనం, వాట్ ఎవర్, ఇట్లాంటి స్కీమ్స్ ఆర్ అంతకుముందు కూడా అమ్మఒడి ఆర్ వాట్ ఎవర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా పక్కన పెట్టేసేయండి, వి ఆల్ హ్యావ్ వీళ్ళు బెటర్ కాదని ఒపీనియన్స్ మన అందరికీ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఎనీ పార్టీ కాంట్ ఎఫర్డ్ టు డిస్కంటిన్యూ దీస్ థింగ్స్. అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే దానికంటే పైకే వెళ్ళాలి. సో దీనివల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డజంట్ మేక్ ఫైనాన్షియల్ సెన్స్ కొంతవరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్లో చదివే వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు, ఓకే నైస్ గుడ్. ఇప్పుడు గవర్నమెంట్లో చదివే వాళ్ళకి కూడా నువ్వు 15,000 20,000 డబ్బులు ఇస్తున్నావు అనుకుందాం. వాళ్ళు దేనికి ఖర్చు పెడతారు ఈ డబ్బులు? బ్యాగులు నువ్వు ఇస్తున్నావు, భోజనం నువ్వు పెడుతున్నావు, పుస్తకాలు నువ్వు ఇస్తున్నావు, యూనిఫామ్లు నువ్వు ఇస్తున్నావు, రేపొద్దున నువ్వే తలదువ్వు జడేస్తావు. వాట్ ద మనీ అంటే వేర్ ఈస్ ద మనీ గోయింగ్? అండ్ నువ్వు నిజంగా స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటే వెన్ ఈజ్ అకాడమిక్ ఇయర్? జూన్ కదా, మే జూన్ అప్పుడు కదా ఇవ్వాలి. జాన్ 1st 2nd వీక్లో ఎందుకు ఇస్తారు? గో టు ద స్టాటిస్టిక్స్, జిఎస్టీ కలెక్షన్స్ కానీ మీరు ఏదైనా చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్లో తెలుగు స్టేట్స్ ఎస్పెషలీ సౌత్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ స్పెండింగ్ ఇన్ ఎన్ ఇయర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫస్ట్ ఫోర్ట్నైట్ ఆఫ్ జాన్వరి, ఫెస్టివల్ వీక్. హార్వెస్ట్ కూడా జరుగుద్ది అప్పుడు ఆ ముందే. సో అందుకని హైయెస్ట్ స్పెండింగ్ ఉంటుంది, అందుకని అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు? ఇలా ఇస్తే ఇలా వచ్చే డబ్బులు ఎక్కువ కాలం ఆగకూడదు. దట్ ఈస్ ద వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ అసిస్టెన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, వెన్ ఇన్ కేస్ ఆఫ్ అమరావతి, వెన్ దే రికమెండెడ్ ఫర్ 13,500 crores ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడిబి. ఇప్పుడు ఈ 13,000 crores వీళ్ళు రికమెండ్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మ్యాచింగ్ గ్రాంటీలు ఇవ్వాలి. అక్కడ లాక్ అయినట్టు సెంటర్. అంటే నేను బయట ఎక్స్టర్నల్ ఏజెన్సీతో నా స్టేట్కి అప్పు ఇప్పిస్తున్నాను. ఎందుకు? ఏదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఫైనాన్షియలీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, నువ్వు 15,000 కోట్లు ఇవ్వు అని నేను నీతో అప్పు ఇప్పించాను. అంటే అక్కడే నేను ఇన్ ప్రిన్సిపల్ కమిట్ అయిపోయాను. ఏమని? ఇప్పుడు నువ్వు ఇవి నేను కూడా తర్వాత ఇస్తున్నానని. సో రేపు పొద్దున్న ఈ ఆబ్లిగేషన్ చూపించి తర్వాత ఎలకేషన్స్ తీసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడే ఎలకేషన్స్ చూపిస్తే బడ్జెటరీ వాట్ ఎవర్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి వాళ్ళకి. సో కమిట్మెంట్ ఇలా తీసుకున్నారనమాట తర్వాత డబ్బులు ఇవ్వడానికి. అండర్స్టాండ్? మోస్ట్ పీపుల్ హూ ఆర్గ్యూ దే డోంట్ నో దట్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే మ్యాచింగ్ గ్రాంట్ సెంటర్ ఇవ్వాలి, మ్యాచింగ్ గ్రాంట్, లోన్ కాదు. హోప్ డిఫరెన్స్ ఈస్ క్లియర్. గ్రాంట్ లోను అంటే 13,500 కోట్లు వాళ్ళు ఇస్తే, ఇఫ్ నాట్ 20 or 25 కాకపోతే మ్యాచింగ్ అట్లీస్ట్ 10 or 9 or 8 లేదంటే 15 or 16 or 17 టర్మ్స్ బాగుంటాయి, దానికి మ్యాచ్ అయ్యే గ్రాంట్ ఇవ్వాలి. అండర్స్టాండ్? సో ఇలాగ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్లీ వచ్చే ఎయిడ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఫినాన్స్ ఒకటే చూస్తాం మనం. ఇట్ ఆల్సో కమ్స్ విత్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్, పాలసీ రిఫార్మ్స్. ఐ థింక్ మనము ఇన్ ద కేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఏడిబి ఇచ్చేటప్పుడు చాలా పాలసీ బేస్డ్ లోన్స్ ఉంటాయి, దాంట్లో ప్రాజెక్ట్ బేస్డ్ లోన్స్ ఉంటాయి, పాలసీ బేస్డ్ లోన్స్ ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్స్ని లింక్ చేసి చూడాలి. సో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి దిస్ ఈస్ ద సినారియో. అంటే యూ నీడ్ టు గో అండ్ సీ వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. మీరు నార్మల్గా ఇప్పుడు నేనే ఉన్నాను ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అని కొడితే రాజ్యసభలో ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు దీని గురించి. సో ఆంధ్ర తెలంగాణలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ తీసుకునే ప్రాజెక్ట్స్ ఏమున్నాయో బై నెంబర్ ఇచ్చేశారు మొత్తం పిఐబిలో. రాజ్యసభలో అది రిటర్న్ రిప్లై, అది చూసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరే సర్చ్ చేసుకోవచ్చు, సర్వేలో కావచ్చు, ఏజెన్సీస్కి వెళ్ళి. అఫ్కోర్స్ నేనైతే నోట్స్లో పెడుతున్నాను, జనరల్గా చెప్తున్నాను హౌ యూ నీడ్ టు అప్రోచ్. ఇప్పుడు సడన్గా క్వశ్చన్ వస్తుంది, గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. దాని మీద గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్, 15 మార్కర్ క్వశ్చన్ వచ్చింది. సో ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి. సో రోడ్ డెవలప్మెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, పవర్ 24/7 పవర్ ఫర్ ఆల్ ఒక ప్రాజెక్టు, ఎడ్యుకేషన్ సెక్టర్లో
ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఆ 13,500 crores వస్తే అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, సో లైక్ వైజ్. యా, నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ప్యాటర్న్స్, ప్రాబ్లమ్స్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. ఇప్పుడు సిలబస్లో అక్కడక్కడ కొంత రిడెండెన్సీ ఉంది కొన్ని ఏరియాస్లో. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ లాస్ట్ ఇయర్ ఒకటి రిలీజ్ అయింది కొత్తగా, సెంటర్ది. ఓకే, ఇండస్ట్రియల్ పాలసీ కొత్తది ఒకటి రిలీజ్ అయింది, దాన్ని చూసుకోవాలి. అండ్ డిజిన్వెస్ట్మెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డిజిన్వెస్ట్మెంట్ ఆర్ స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్, ఈ ఏరియా చాలా ఎక్కువ న్యూస్లో ఉంది. యూ ఫైండ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఓకే, డిజిన్వెస్ట్మెంట్ గురించి చూడాలి. డిజిన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ టార్గెట్ ఒకటి పెట్టుకుంటున్నారు, కొన్నిసార్లు టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. ఈ మధ్య కాలంలో డిజిన్వెస్ట్ చేసిన పిఎస్యూలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడెక్కడ డిజిన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, ద గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ ద బిజినెస్. ఓకే, ఆ నార్మల్గా వెళ్తుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఆంధ్రప్రదేశ్లో దీన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇండస్ట్రియల్ సిక్నెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ చూస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అంతకుముందు కాన్స్టెంట్లీ ఇండియా అఫ్ కోర్స్ బెటర్ పర్ఫామ్ చేసింది, 10 years నుంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. ఒక 2 or 3 years కన్సిస్టెంట్గా ఫస్ట్ వచ్చినట్టుంది. తర్వాత దాంతో లింకప్లో ఇండస్ట్రియల్ అండ్ ఇంకొక చోట మీకు సింగిల్ విండో మెకానిజం అని ఇచ్చాడు లాస్ట్ యూనిట్లో అనుకుంటా, సింగిల్ విండో మెకానిజం. సో ఆ సింగిల్ విండో మెకానిజం కూడా మోర్ ఆర్ లెస్ కనెక్టెడ్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, సింగిల్ విండో మెకానిజం కొత్తగా ఏమొచ్చింది, దానికి పేర్లు ఏం పెట్టారో చూసుకోండి. గతంలో వైఎస్ఆర్ AP1 అని ఉండేది ఆంధ్రప్రదేశ్లో. సో అదొకటి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సిక్నెస్. ఈ ఇండస్ట్రియల్ సిక్నెస్ అనగానే జస్ట్ అంటే ఆ వర్డ్ని బట్టి వెళ్ళిపోకుండా, ఇండస్ట్రియల్ సిక్నెస్ అంటే యూ నీడ్ టు బి విజిలెంట్ ఎనఫ్ టు గో బ్యాక్ అండ్ రీవిజిట్ IBC, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, బ్యాడ్ బ్యాంక్, ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, ARCs. ఓకే, ఇవన్నీ చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండి. ఒకసారి ఈ ఇన్ అండ్ అరౌండ్ చూడాలి. దట్ ఈస్ అఫ్ కోర్స్ విల్ బి డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్, గ్రోత్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ IT అండ్ IT ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఇన్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ స్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము మన సెషన్లో ఈరోజు. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అని ఉంది కదా, ద సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇండియా మొత్తానికి ఒకలా ఉంటుంది. అంటే యాజ్ యూ ఆల్రెడీ మెన్షన్ ఇట్, సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత అగ్రికల్చర్. ఇండియాకి అంతే, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ దట్ ఆర్ ఎకనామికలీ వెల్ ఆఫ్. కానీ ఆంధ్రప్రదేశ్కి బైఫర్కేషన్ తర్వాత, పోస్ట్ బైఫర్కేషన్, సర్వీస్ సెక్టర్ తర్వాత అగ్రికల్చర్, తర్వాత ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ కంటే తక్కువ ఉంది ఆంధ్రాలో. అందుకని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అని, ఇండస్ట్రియలైజేషన్ అని మన వాళ్ళు గొడవ పెట్టేది అందుకే. అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బైఫర్కేషన్. సో అప్పటికి అట్మాస్ఫియర్ బాగానే ఉంది. సో డీసెంట్రలైజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జరగలేదు. సో ఇండస్ట్రీస్ అనగానే లార్జ్ మెగా యూనిట్స్, దాని సంగతి పక్కన పెడితే MSMEs కూడా ఎలా ఉన్నాయంటే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో MSMEs కూడా ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి అంటే, మెజారిటీ ఆఫ్ ద MSMEs వర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, యునైటెడ్ AP క్యాపిటల్ చుట్టూ ఉండేవి. అయితే ఇటు సైడ్ ఏమి MSMEs లేవా అంటే, ఆంధ్ర రీజన్లో MSMEs లేవంటే ఉన్నాయి. ఆ ఉన్నాయి చాలా తక్కువ నెంబర్, లెస్ దాన్ 30% ఆర్ 20% కంటే తక్కువే. ఆ ఉన్నాయన్నీ కూడా మోస్ట్లీ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇంటెన్సివ్, క్యాపిటల్ ఇంటెన్సివ్, ఇట్లాంటివి పెద్దగా లేవన్నమాట. సో ఇవి ఏంటంటే ఎప్పుడైతే షాక్ వచ్చిందో
కోవిడ్ లాంటి ఇది వచ్చిందో అవన్నీ డిస్ఫంక్షనల్ అయిపోతాయి వెంటనే. సో ఈ సినారియోని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, అంటే రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఈస్ హ్యావింగ్ సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్. ఆంధ్రప్రదేశ్ ఈస్ హ్యావింగ్ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ బాగా తక్కువ ఉంది, నోటబుల్లీ ఎంఎస్ఎంఈస్. సో మీకు ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి, ఎంఎస్ఎంఈ పాలసీ, ఎంఎస్ఎంఈ ప్లస్ ఈడిపి అని ఉంది, ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ. ఈడిపి అని ఐడియా ఉందా? రీసెంట్గా రిలీజ్ అయిన పాలసీ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఎంఎస్ఎంఈ అండ్ ఈడిపి పాలసీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0. ఈ రెండు ఇంపార్టెంట్, మీకు సిలబస్లో కూడా మెన్షన్ చేశారు, రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అని. అఫ్ కోర్స్ నెక్స్ట్ యూనిట్లో ఉంది అది, సో అది చూడాలి. నెక్స్ట్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో జిఎస్డిపి అన్నా జీడిపి అన్నా ఒకటే. సో జిఎస్డిపి ఎవరు కంపైల్ చేస్తారు, ఆర్ జీడిపి ఎవరు కంపైల్ చేస్తారు? హూ గివ్స్ ద స్టాటిస్టిక్స్ ఆర్ హూ కంపైల్స్ ద స్టాట్స్? NSO, National Statistical Office. Okay, so NSO is the agency. ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో రీసెంట్ అప్డేట్స్ ఏమొచ్చినాయో చూసుకోండి. జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్, రీసెంట్ అప్డేట్స్ ఏమొచ్చినాయి చూడండి. అండ్ ఆంధ్ర పొజిషన్ ఏంటో చూడండి. నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లోనే తెలంగాణ ఆంధ్ర కంటే ముందుకెళ్ళింది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బైఫర్కేషన్ అయ్యే టైంకి చాలా లిటిల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ, అంటే మనది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐ బిలీవ్ 2,19,000 సంథింగ్, 2,19,000 ప్లస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన స్టాట్స్ ప్రకారం. తెలంగాణ ఈజ్ ఆల్రెడీ 3,40,000 ప్లస్ ఎంతో. ఓకే, సో అదే ఇదంతా మన మన టాలెంటే, ఆంధ్ర పీపుల్ టాలెంట్ ఇదంతా. ఓకే, హూ ఎవర్ ఇట్ ఈస్, యా, స్టార్టింగ్ విత్ పొలిటికల్ లీడర్స్. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? హౌ ఈజ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్? జీడిపి బై నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బై టోటల్ పాపులేషన్, నాట్ గ్రాస్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ అంటే మెట్రిక్ ఏం తీసుకుంటారంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది కదా, దాన్ని నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చేసి దాన్ని మన సెన్సస్ ఆర్ అఫీషియల్ స్టాట్స్ ఆఫ్ పాపులేషన్తో డివైడ్ చేస్తారు. అది నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుద్ది, దాన్నే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చూపిస్తారు. ఇందాక నేను చెప్పిన 2,19,000 అదే. ఓకే, సో అంటే సి ఆల్ దీస్, ఇప్పుడు మీకు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అడిగారు అనుకుందాం. ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని తీసుకొచ్చి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వే అని ABCD అని చెప్పి ఇస్తాడు. అదే క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ట్రిక్కీ క్వశ్చన్ అదే. సో బేసికలీ మీరు చదివేటప్పుడు జస్ట్ కొంచెం ముందు వెనక చూసుకుంటే చాలు, థియరీని ప్రాక్టికల్లోకి ఎలా తీసుకొస్తున్నారో చూసుకుంటే సరిపోద్ది, నథింగ్ మచ్. యా, నెక్స్ట్ ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్. దీనికి మీకు ఆల్రెడీ బడ్జెట్లో బడ్జెట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వచ్చినాయి కదా. ఏపీ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఆర్ హైలైట్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంది. సో ట్యాక్స్ రెవెన్యూ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిఫరెంట్ సోర్సెస్, ఫస్ట్ 4 సోర్సెస్ని పై చార్ట్ కింద వేసి చూపించాడు. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి కూడా చూపించారు. సో యూజువలీ స్టేట్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందా? ఎంత ఉంది అప్రాక్సిమేట్గా? సరే, ఆంధ్ర బడ్జెట్ ఎంతగా వేశారు మొన్న? 2,94,000 crores. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? చూడాలి మరి. సో బేసికలీ మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ రిమెంబర్, అపార్ట్ ఫ్రమ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నేను ఒక టర్మ్ చెప్పాను, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని. ఐ థింక్ ఏపీ జాగృతి వాళ్ళకి గుర్తున్న ఉంటుంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వాట్ ఆర్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్? న్యూస్ ఫాలో అవుతుంటే కనుక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి క్యాగ్ మొన్న 2 days అయినట్టుంది, ఇప్పుడు న్యూస్లో నడుస్తుంది, కరెంట్ ట్రెండింగ్ న్యూస్ ఐటమ్ అది. సో క్యాగ్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ ఆంధ్రప్రదేశ్ సమ్ 32,000 crores ఎంతో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేశారు మన వాళ్ళని. సో విచ్ ఈస్ నాట్ ఏ హెల్దీ ఇండికేషన్ ఆర్ హెల్దీ ట్రెండ్ కాదు ఇది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ యాజ్ సచ్ మనం ఏమి కండెమ్ చేయాల్సిన పని లేదు, కానీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని ఎందుకు వాడుతున్నారు అనేది ప్రాబ్లం ఇక్కడ. సో ఇన్ దిస్ లైట్, వాట్ ఆర్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్? బేసికలీ సింపుల్, అప్పు చేస్తాం, అది బడ్జెట్లో కనిపించదు, అంతే. ఎలా చేస్తాం అప్పు? సో నువ్వు అప్పు చేయకుండా, సరే మనకి చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పు చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కార్పొరేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ చేత అప్పు చేపిస్తారు. ఆ కార్పొరేషన్కి ఎసెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా కార్పొరేషన్కి ఎసెట్లు ఉండవు. ఇప్పుడు ఆ మధ్యన ఏదో చాలా రకాల కార్పొరేషన్లు క్రియేట్ చేశారు కదా, ఆ కార్పొరేషన్కి ఉండే ఏకైక ఎసెట్ ఏంటంటే, ఎసెట్ అని కూడా అనకూడదు దాన్ని, ఎందుకంటే అది లీజ్ వెహికల్. ఆ కార్లు ఉంటాయి కదా, ఈ నామినేటెడ్ పోస్టులకి ఆ కార్లు ఇచ్చేవారు కొంతమందికి, ఆ కార్ మీద పెద్ద స్టిక్కర్ వేసుకుని తిరిగేవారు, అంతే. అదే ఆ కార్పొరేషన్ చూస్తే మనకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న రూమ్ ఉండి స్టేబుల్ కూడా సరిగ్గా ఉండదు దానికి, పేరుకి అడ్రస్ ఉండాలి కాబట్టి. సో నౌ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి లెండింగ్ టు దీస్ కార్పొరేషన్స్. ఎవరిని చూసిస్తారు వాళ్ళు? సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను చదివాను, నాకు ఉద్యోగం లేదు, ఊరికే ఆవారాగా తిరుగుతున్నాను, కానీ మా వెనకాల యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ చాలా ఉంది అనుకోండి. మా ఫాదర్ బాగా సంపాదించి, మా తాత బాగా సంపాదించి, బాగా దిట్టంగా ఆస్తుంది అనుకోండి. నేను వెళ్ళి ఎవరినైనా అప్పు అడిగాను అనుకోండి, అప్పు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆస్తుంది కదా, చాలా ఆస్తుంది కదా, నేను అప్పు చేయడమే కావాలి. ఎందుకు? కొన్ని ఎసెట్లైన్ తీసేసుకోవచ్చు కదా వాళ్ళు. అలా కాకుండా నేను చాలా మంచోడిని, కష్టపడి చదువుతాను, కష్టపడి చదివాను, బాగా ఉద్యోగం తెచ్చుకున్నాను, నా జీతం ఒక 50,000 60,000 వస్తుంది, నేను 10 లక్షలు అప్పు అడిగాను అనుకోండి ఎవడెవడో. ఎందుకు? మంచితనం ఏం చేసుకుంటారు? ఏం చేసుకోలేరు కదా. సారీ. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ బేసికల్లీ రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ దే లుక్ ఎట్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది, అకౌంట్ బుక్స్లో కనిపించదు గవర్నమెంట్ మీద. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ యూజువల్లీ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, కొన్ని అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి, లేదంటే కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షార్టేజ్ వచ్చినప్పుడు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేసి మీట్ అవుతారు దాన్ని. దట్ ఈస్ ఎ హెల్దీ థింగ్, ఎందుకంటే గ్రోయింగ్ ఎకానమీలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, క్యాగ్ ఆంధ్రప్రదేశ్ని లేదంటే వేరే స్టేట్స్ని పాయింట్అవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకొచ్చి దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇందాక చెప్పాను కదా స్కీములు, ఆ పేర్లు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వాట్ ఎవర్ ఈస్ ద స్కీమ్, దే ఆర్ యూజింగ్ ఇట్. అంటే వెనక్కి ఏమి రెవెన్యూ జనరేట్ చేయలేనివి ఆర్ ఎకనామిక్ సెన్స్ చేయలేని వాటికి యూజ్ చేసేసాను. మొత్తం అంతా 100 రూపాయలు తెస్తే మొత్తం 100 రూపాయలు జనరల్ భాషలో చెప్పాలంటే పప్పు ఉప్పు బెల్లం కింద వాడేయడం. సో దట్ ఈస్ ద ట్రెండ్. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చినట్టుంది. ఆఫ్టర్ వీ డిస్కస్డ్ యూపీఎస్సీలో క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. సో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, దీనిలో కాంపోనెంట్స్ ఏంటని చూడాలి. మన బడ్జెట్లో ఉన్నాయి, సర్వేలో కూడా ఉన్నాయి, ప్రీవియస్ సర్వేలో. ఐ విల్ డిస్కస్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్, డెట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెన్స్. సో సెంట్రల్ అసిస్టెన్స్లో మనకి గ్రాంట్స్ ఉంటాయి, స్టాట్యుటరీ గ్రాంట్స్, డిస్క్రిషనరీ గ్రాంట్స్. అగైన్ లింక్ ఇట్ అప్ విత్ పాలిటీ. ఫిస్కల్ అంటే సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్తో లింకప్ చేసి చదువుకోండి, గాల్లో చదవకండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, దాని గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను మీకు. ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఆల్రెడీ చూసాము. రీసెంట్ ఏపీ బడ్జెట్. సో రీసెంట్ ఏపీ బడ్జెట్లో అగ్రికల్చర్ గురించి స్టార్ట్ చేసి ఈరోజు డిస్కస్ చేసేద్దాం. నెక్స్ట్
అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్. అండ్ ఇంకోటి బడ్జెట్ గురించి చదివేటప్పుడు హైలైట్స్, కోర్స్ హైలైట్సే డిస్కస్ చేస్తాం. వీలైతే బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తం చదవండి. నేను మీకు అప్లోడ్ చేస్తాను గ్రూప్లో, హైలైట్ చేసి ఉంచింది చదవండి. నేను ఇంపార్టెంట్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఏపీ బడ్జెట్లో ఇందాక నేను చెప్పాను కదా, సమ్ 43,000 crores ఎంతో అగ్రికల్చర్ బడ్జెట్కి ఎలకేషన్స్ ఉన్నాయి. సో దీనిలో హైయెస్ట్ ఎలకేషన్ విత్ ఇన్ అగ్రికల్చర్ వాజ్ గివెన్ టు ఇరిగేషన్, 14,000 సంథింగ్. సో దాంట్లో పోలవరం ఉంది. అండ్ మొత్తం ఇరిగేషన్ కాంపోనెంట్ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చాలా బాగా మెయింటైన్ చేశారు. అందుకని ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రాపర్ షేప్లోకి తీసుకురావాలంటే ఎలకేషన్స్ అవసరం అవుతాయి. సో పోలవరానికి వచ్చేసరికి డయాఫ్రమ్ వాల్, ఐ థింక్ దే ఆర్ రీకన్స్ట్రక్టింగ్ ద డయాఫ్రమ్ వాల్. సో పోలవరం గురించి, ఐ థింక్ పోలవరం గురించి మీకు చెప్పినట్టున్నాను. సో ఐ విల్ గివ్ ఏ డీటెయిల్, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అసలు పోలవరం ఏంటి, దాని సంగతి ఏంటి అని. సో ఇప్పుడు బడ్జెట్లో వచ్చేసరికి నేను ఏం చెప్తున్నానంటే, ఈ బడ్జెట్లో ఉండే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇరిగేషన్ కాంపోనెంట్కి పోలవరం డయాఫ్రమ్ వాల్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇందాక మీరు ఏదైతే మెన్షన్ చేసామో మనం, గోదావరి అండ్ పెన్నా ఇంటర్లింకింగ్, అది కాకుండా వంశధార నాగావళి ఇంటర్లింకింగ్, ఈ ప్రాజెక్ట్స్ గురించి చూసుకోండి. ఇవి ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టులు ఏం అంటే స్టార్ట్ అయిపోలేదు. ఐ థింక్ గోదావరి పెన్నా ఇంటర్లింకింగ్ 2015లో అనుకుంటా, 15-16 ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్. నాకు సమ్ గుంటూరు డిస్టిక్ దగ్గర ఓపెనింగ్ ఒకటి జరిగింది, ఐ రిమెంబర్ వెరీ వివిడ్లీ. సో ఐ థింక్ అప్పటి చీఫ్ మినిస్టర్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్కి ఆల్రెడీ. సో దానికి 5 లిఫ్ట్లు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది బేసిక్గా తెలుసుకోవాలి, నేను చెప్తాను మీకు. అది కాకుండా వంశధార నాగావళి. సో ఏ బేసిన్ నుంచి, అఫ్కోర్స్ గోదావరి పెన్నా అంటే మీకు అందరికీ తెలుసు, గోదావరి సర్ప్లస్ నుంచి తీసుకెళ్లి పెన్నా బేసిన్లో వేస్తారు, కృష్ణా బేసిన్, దాని నుంచి పెన్నా. సో ఇక్కడ వంశధార నాగావళి ఏది సర్ప్లస్, ఏ బేసిన్కి తరలిస్తారు వాటర్? ఈ రెండు రివర్లు ఆంధ్రప్రదేశ్లో తెలుసా మీకు? ఓకే, నాకు డౌట్ వచ్చింది అలా చూస్తుంటే. సో ఏది సర్ప్లస్, ఏ బేసిన్కి తరలిస్తున్నారు వాటర్? వంశధార నుంచి నాగావళికి. ఐ థింక్ నాగావళి మీద ఆల్రెడీ 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నట్టున్నాయి. వంశధార మీద ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది. సో వంశధార నుంచి నాగావళి మీదకి ఇప్పుడు ఇట్లాంటి ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఇది ఇంత సడన్గా ఇంత డీటెయిల్గా ఎందుకు చదవాలంటే, ఇప్పుడు ఈ రెండింటి గురించి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకున్నారో, బడ్జెట్లో ఇంత హ్యూజ్ అలొకేషన్స్ ఇచ్చారు కాబట్టి అది ఇంపార్టెంట్ అవుతుంది. నాట్ ఎవ్రీ ర్యాండమ్ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్. సమ్ డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. అందులో కొంచెం డెప్త్లో చదువుకోవాలి. ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తే ఇవే వస్తాయి, అంతకు మించి రావు. ఓకే, ఐ థింక్ వంశధార నాగావళి యూపీఎస్సీకి చాలా ఇష్టం. 2 సార్లు క్వశ్చన్ అడిగాడు కదా. సో మీకే అలా ఉంటే ఆంధ్రాకి సంబంధం లేనోడికి ఎలా ఉంటుంది? వంశధార ఏంటి, నాగావళి ఏంటి అని అనుకుంటారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఉంది, మేము రాసినప్పుడే వచ్చింది ఒక క్వశ్చన్, తర్వాత ఈ మధ్య కాలంలో ఒకసారి వచ్చినట్టుంది. సరే, ఎనీవే, సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఇన్ ఏపీ బడ్జెట్. ఒక మధ్యలో ఒక బ్రేక్ తీసుకుని తర్వాత స్టార్ట్ చేద్దాం. లాస్ట్ యూనిట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సిమిలర్ చాప్టర్ మొత్తం ఇండియాకి ఉంది, ఇది నౌ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రకరకాల ఆస్పెక్ట్స్. మైండ్ యూ, ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, సోషియో ఎకనామిక్ సర్వే అప్డేట్ చేస్తారు అని తెలిసింది నాకు. ఒకవేళ అలా అప్డేట్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు సర్వే ఓన్లీ స్కీమ్స్ కోసం చదవరు మీరు. సరే, స్కీమ్స్ ఉన్నా కానీ పేర్లు మారుతాయి అంతే, దాని తాలూకా క్యారెక్టరిస్టిక్ ఏం మారదు. ఎందుకంటే మెజారిటీ 90% ఆఫ్ ద స్కీమ్స్ ముందు నుంచి ఉన్న స్కీమ్సే. పేరు మారుస్తారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ పేరు మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేంటిది, వైఎస్ఆర్ పొలంబడి అని ఉండేది, ఫార్మ్ ఫీల్డ్ స్కూల్, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా. అది అంతకు ముందు కూడా ఉంది, ఎన్టీఆర్ సంథింగ్. సో డోంట్ జస్ట్ గో బై ద నేమ్స్. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, దాని గురించి ఉండే డీటెయిల్స్, బెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ సర్వేలోనే దొరుకుతాయి. కాబట్టి సర్వేని కంప్లీట్గా ఇగ్నోర్ చేయకండి.
సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే లాగా మొత్తం 90% చేంజ్ అయ్యే ఉండదు. జస్ట్ ఒక 30-40% అప్డేట్ ఉంటుంది సర్వేలో. కొన్ని ప్రాజెక్ట్స్ దే క్యారీ ఫార్వర్డ్ యాజ్ ఇట్ ఈస్. సో మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2022-23 మొత్తం చదవకపోయినా అట్లీస్ట్ హైలైట్స్ వరకైనా చదువుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ మాడ్యూల్స్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మోస్ట్లీ కవర్ చేయించే ఉంటాను. నేను కవర్ చేయలేని వాళ్ళనే నేను ఒక మాడ్యూల్ తీసుకున్నాను, దానికి యాక్సెస్ ఇవ్వమని చెప్తాను, ఫ్రీ యాక్సెస్. అది తీసుకుని కవర్ చేసేసేయండి తొందరగా విత్ ఇన్ 1 or 2 days. ఓకే, కంటిన్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఫార్మింగ్ ఎంఫసైజ్ చేశారు యూనియన్ బడ్జెట్లోని, స్టేట్ బడ్జెట్లో కూడా. ఐ థింక్ 50 crores ఇచ్చినట్టున్నారు స్టేట్ బడ్జెట్లోన. 50 500 ఎంతో ఇచ్చారు, సంథింగ్ 15 అనుకుంటా. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చేసరికి ZBNF గురించి మాట్లాడతాం. అంతకుముందు గవర్నమెంట్లో APCNF. ఇట్ స్టార్టెడ్ ఇన్ 2015. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఐడియా ఉందా? అగైన్ క్వశ్చన్ రావచ్చు, చూసుకోండి. సో ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి క్విక్గా టేక్ ఆఫ్ చేసింది ఆంధ్రప్రదేశ్. సో ZBNFకి సంబంధించి నోడల్ ఏజెన్సీ ఇండియాలో నీతి ఆయోగ్. సో ఇండియాలో ఉండే టోటల్ ఏరియా అండర్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో హైయెస్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది. 67 or 68% ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ కోఆపరేటివ్. పేరు గుర్తుందా ఎవరికైనా? గ్రీష్మ. రైతు సాధికార సంస్థ అనే ఫార్మర్ కోఆపరేటివ్ ఉంటుంది. ఓకే, సో దాని పోర్టల్ కూడా వెళ్ళొచ్చు మీరు. ZBNF గురించి చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు. ZBNF అంటే ఆయన సుభాష్ పాలేకర్, ఆయన ఒక వ్యవసాయ పద్ధతిని ఎక్కువ ప్రమోట్ చేశారు కదా, అది అప్పుడు 2015 టైంలో సుభాష్ పాలేకర్ని తీసుకొచ్చి స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ZBNF సో 2015 నుంచి కంటిన్యూస్గా ఉంది. మొన్న గవర్నమెంట్ చేంజ్ అయ్యాక 19లో వాళ్ళు APCNF, ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని మార్చారు దాని పేరు. ఇప్పుడు మళ్ళీ ZBNFకి తీసుకొస్తారు దాన్ని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సర్వే 2022-23 డజంట్ కంప్లీట్లీ బికమ్ ఇర్రిలవెంట్. అండ్ ఆల్సో డోంట్ గో బై ద నెంబర్. 400 odd పేజెస్ ఉంటాయి, మొత్తం చదవాల్సిన పని లేదు. సర్వేలో పికప్ చేయాలి అక్కడక్కడ. ఎలా పికప్ చేయాలనేది ఆ మాడ్యూల్లో ఉంటుంది. 12-13 hours మొత్తం అయిపోయింది సర్వే. దాంట్లో చాలా స్లోగా వెళ్తే అది మీరు 1.5, 1.25లో పెట్టుకుని వినేయచ్చు, యాప్లో ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఆ కొత్త సర్వే వచ్చేలోపు ఈ సర్వే చదవండి. మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్కి సంబంధించిన కరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి మీకు. నెంబర్స్ మైండ్ యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీ షుడ్ రీడ్ దిస్ సర్వేస్. ఓకే, ఒకవేళ సోషియో ఎకనామిక్ సర్వే మళ్ళీ వస్తే, ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయాక సెకండ్ పార్ట్ అప్పుడు, ఒకవేళ సెకండ్ పార్ట్ కూడా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ముందు వస్తే మాత్రం నేను క్విక్ అప్డేట్ ఇచ్చేస్తాను మీకు. అవసరమైతే ఆన్లైన్ సెషన్ అయినా పెట్టి నేను అప్డేట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాలసీస్ ఆల్రెడీ రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, MSMEs, ఇండస్ట్రియల్ కారిడార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, IT పాలసీ, వీటన్నిటి గురించి ఆల్రెడీ ఇందులో చాలా పాలసీస్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. సో క్లాస్లో ఆ పాలసీస్ డిస్కస్ చేసేద్దాం. ఓకే, పాలసీస్ అంటే హైలైట్స్. ప్రతి పాలసీ ఒక 40-45 పేజెస్ ఉంటే 15 to 20 minutesలో క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇఫ్ నాట్ లెస్ దెన్ దట్ మోస్ట్లీ కవర్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇక్కడ చూపించలేదు బట్ రిలవెన్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, డ్రోన్కి సంబంధించిన పాలసీ, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం విల్ లుక్ ఇన్ టు దోస్ ఆస్పెక్ట్స్. ఇవి కాకుండా వైట్ పేపర్స్ కొన్ని రిలీజ్ అయినాయి. క్యాపిటల్ రీజన్ మీద ఉండే వైట్ పేపర్ మనకి ఎగ్జామ్ రిలవెన్స్లో ఫ్యూ డీటెయిల్స్ సరిపోతాయి. బాగా అతిగా వెళ్ళిపోవాల్సిన పని లేదు దాని మీద, ఎందుకంటే లాట్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్. సేమ్ మనకి పోలవరం మీద కూడా వైట్ పేపర్ ఉంది. ఈ వైట్ పేపర్ ఏంటంటే అగైన్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్టున్నాను, ఐ విల్ డిస్కస్ ఇట్ ఫర్ దిస్ మాడ్యూల్ అగైన్. సో ఆ వైట్ పేపర్ ఏంటంటే డోంట్ గో టూ మచ్ ఇన్ టు ద టెక్నికల్ డీటెయిల్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్స్ ఇంపార్టెంటే, కానీ అందులో ఉండే ప్రతి నెంబరు మీకు ఎగ్జామ్లో పనికిరాదు. ఓకే, అది మనకి వన్ ఆఫ్ ద సోర్స్. ఆ సోర్స్లో ఏది ఉపయోగపడుతుందో అదే తీసుకోండి.
అలా కాకుండా నేను మొత్తం పాలసీని అంతా చదివేస్తాను, ఏ మూల నుంచైనా ఏదైనా రావచ్చేమో అలాంటి మైండ్ సెట్తో ఆర్ అలాంటి అప్రోచ్తో వెళ్ళకండి. ఎందుకంటే దట్ విల్ డిఫీట్ యువర్ పర్పస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సబ్జెక్ట్లో ఏ సోర్స్ తీసుకున్నా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే మీరు ఇన్ని గంటలు చదువుతున్నారంటే ఎన్ని మార్కులు టార్గెట్ చేస్తున్నారు, సింపుల్. అవుట్లయర్స్ గురించి చూడకండి. ఇప్పుడు మనం ఎంత గట్టిగా ప్రిపేర్ అయినా 75 మార్క్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ప్రిపేర్ అయితే మీ టార్గెట్ ఏంటంటే 65 to 70 ఆర్ 65 మార్క్స్కి వచ్చే రీజనబుల్ బిట్స్, గుడ్ బిట్స్ అన్ని ఆన్సర్ చేసేయాలి. ఎక్సెప్షనల్ బిట్స్ ఒక 4-5 ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మన ప్రిపరేషన్ అంతా అక్కడే చేస్తా కూర్చున్నాం అనుకోండి, మిగతా సబ్జెక్టులు పోతాయి, మిగతా టాపిక్లు పోతాయి. అండర్స్టాండ్ ద నెంబర్ గేమ్. చెస్ ఆడతారు కదా, అసలు ఒక్క సోల్జర్ కూడా పోకూడదు అని యుద్ధం చేశారనుకోండి, సింపుల్గా రాజుపోతాడు. అట్లా కాకుండా సో డోంట్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ బ్యాటిల్స్ మీద కాదు, వార్ మీద ఫోకస్ చేయండి, అండ్ మొత్తం ఎగ్జామ్ యాజ్ ఎ హోల్ మీద ఫోకస్ చేయండి. ఓకే, అండర్స్టాండ్ దట్ నెంబర్ గేమ్. ఇఫ్ సమ్ సబ్జెక్ట్ ఆర్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్ రీజనబుల్లీ ఈజీగా వచ్చింది అనుకోండి, అందరికీ 45 50 దాటేసినాయి అనుకోండి, మనకు అక్కడ 25 వచ్చిందంటే ఫెయిల్ అయిపోయినట్టు అర్థం. చాలా టఫ్ మాడ్యూల్ ఎకానమీలో నువ్వు పక్కోడి కంటే 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుని ఇక్కడ ఒక 20 మార్కులు తక్కువ తెచ్చుకున్నావు అంటే గాన్. సో కీప్ దట్ ఆ నెంబర్ గేమ్ని బ్రెయిన్లో ఉంచుకోండి, అంతే, సింపుల్. విల్ హ్యావ్ ఎ బ్రేక్ ఒక 15-20 minutes, ఫైన్. సో దాని తర్వాత ఈరోజు కొన్ని ఒక 5 to 6 టాపిక్స్ ఈరోజు చూద్దాము. చూసిన తర్వాత ఫ్రమ్ టుమారో విల్ ప్రొసీడ్ రెగ్యులర్లీ. ఓకే.